నాకు బాగా తెలుసున్నటువంటి మహాభక్తులు ఒక ఆయన ఉన్నారు హైదరాబాద్ లో, శైవ పత్రికలో కూడా వేశారు ఆవిడ గురించి. నేను చెప్పకూడదు, పేరు చెప్తే ఒకరిని పొగిడినట్టు అవుతుంది ఉపన్యాసంలో, అందుకని పేరు చెప్పను. గాని ఆవిడికి తీవ్రమైన అనారోగ్యం వచ్చి క్యాన్సర్ వస్తే హాస్పిటల్లో పెట్టారు భర్త గారు, మహాభక్తుడు. డాక్టర్లు అన్నారు ఈవిడ ఇంకెక్కువ కాలం ఉండరు, ఏమైనా కోరిక ఉందేమో అడగండి అన్నారు. భర్త గారు ఇల్లు అడిగాడు, నీకు ఏమైనా కోరిక ఉన్నదా అని అడిగాడు. అయితే ఆవిడంది, నాకు ఒక్కసారి మీతో కలిసి శ్రీశైలంలో అంతరాలయంలో కూర్చొని ఒక్కసారి అభిషేకం చేసుకోవాలనుంది, మన ఇద్దరం ఎన్నో చేయించాడు సర్వేశ్వరుడు, ఇంకొక్కసారి అలా అభిషేకం చేద్దామనుంది అన్నారు. ఆవిడ అలా కారులో తీసుకెళ్లారు, శ్రీశైలంలో అంతరాలయంలో అభిషేకం చేసుకొచ్చారు. ఆయుర్దాయం ఎలా పొడిగించాడో తెలియదు పరమేశ్వరుడు. ఆవిడ్ని ఎప్పుడు తీసుకెళ్లాడో తెలుసా అండి? మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి మధ్యాహ్నం వరకు శివలింగానికి అభిషేకాలు చేసుకుని సాయంకాలం మహాశివరాత్రి అని వాళ్ళ ఇంట్లో కొడుకులు కోడళ్ళు అందరూ భక్తులు ఉపవాసం ఉండి సాయంకాలం అందరూ కలిసి అసుర సంధ్య వేదలో ఆరాధన అయిపోయిన తర్వాత అయ్యవారి తీర్థం నోట్లో పుచ్చుకున్న తర్వాత భర్త గారు పంచ ఇంకా చొక్కా కూడా వేసుకోలేదు, ఉత్తరీయంతో లోపలికి వెళ్ళిపోతుంటే ఆవిడ పిలిచామండి, ఏదోదో ఉంది ఒక్కసారి నా పక్కన కూర్చోండి అన్నారు. కూర్చుంది. తల తీసుకెళ్లి ఆయన ఒళ్ళో పెట్టుకుని ఆయన వంకే చూస్తూ పరమ ప్రకాశవంతంగా ఉపవాసంతో అసుర సంఖ్య వేళలో మహాశివరాత్రి నాడు శరీరం విడిచిపెట్టేసి పువ్వుగా వెళ్ళిపోవడం అంటే అది కాదు, వెళ్ళిపోక తప్పదు, కానీ అలా వెళ్ళిపోగలిగినటువంటి అదృష్టాన్ని పొందింది. అందుచేత మహాపతివ్రత తత్వాన్ని చూపించడం, రెండు భర్త పక్కన ఉన్నటువంటి భర్తకి ఆయుర్దాయాన్ని ఇవ్వగలిగినటువంటిది ఆ సర్వమంగళా దేవత. అందుకే పెళ్లి చేసుకునే ముందు గౌరీ తపస్సు చేయిస్తారు పెళ్లి కూతురు చేత, ఆవిడ అనుగ్రహం ఉంటే నిలబడుతుంది మంగళసూత్రం. అందుకని ఆ గౌరీ తపస్సు చేస్తారు, అస్తమానం ఆ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు. స్త్రీ స్వరూపంగా దేవతారాధనము చేసినప్పుడు కేశాది పాదాది పర్యంతం చేస్తారు అని అంటే అమ్మవారి యొక్క తలని ముందు దర్శనం చేసి అక్కడ నుంచి క్రిందికి వచ్చి పాదాల వరకు దర్శనం చెయ్యాలి. అది ఉపాసనా విధానం. అప్పుడు మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది, ఏమండి మీరు అలా అంటున్నారు కదా, మరి వ్యాసుడు కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఇచ్చారు కదా, లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా వ్యాస భగవానుడు అమ్మవారిని శిరస్సు మొదలుకొని పాదముల వరకే వర్ణించారు. కానీ మొట్టమొదట ఏది వర్ణించారు? బుజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ముందు తల చెప్పారా బాహువులు చెప్పారా? బాహువులు చెప్పారు. బాహువులు చెప్పడంలో కూడా చిత్రం ఏమిటి, పోనీ బాహువులు చెప్పి ఊరుకున్నారా? రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అని చంపకాశోక పున్నాగ సౌగంధిక లతత్కచ అన్నారు. ముందు చేతులు చెప్పి చేతులలో ఉన్న ఆయుధాలు చెప్పి ఆ తర్వాత వచ్చినటువంటి కాంతి చెప్పి అప్పుడు తల చెప్పారు. అలా ఎందుకు అసలు ఆ తల గురించి చెప్పే ముందు చేతులు చెప్పి తల చెప్పడం ఏమిటి? మరి అవతల ఉపాసనా విధానంలో మనం ఏమంటున్నాం? కేశాది పాదాది పర్యంతం చెయ్యాలంటున్నాం. మరి అలా చెయ్యవలసి వచ్చినప్పుడు ముందు తల చెప్పాలి కదా, అలా చెప్పలేదే, బాహువులు చెప్తున్నారు. శంకరులు కూడా సౌందర్యలహరిలో ధునౌతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం అన్నారు. ఇలా మార్చి చెప్పడం వెనక అసలు ఏదైనా రహస్యం ఉందా, లేకపోతే అది మామూలుగా సామాన్యంగా చెప్పేసిందేనా? వ్యాస భగవానుడంతటి మహాపురుషుడు ఏదో లేకుండా అది చెయ్యరు, కానీ ఆ విషయం ప్రస్తావన చెయ్యకుండా అలా చెప్పారు. ఎందుకు అలా చెప్పడం? మీరు ఎవరినో ఒకరిని అడిగి దానికి సంబంధించిన రహస్యాన్ని తెలుసుకోవాలని దాన్ని అలా నిక్షిప్తం చేశారు. అందులో మీరు అమ్మవారి దర్శనం జరగాలి అంటే మీరు మొట్టమొదట చెయ్యవలసింది అమ్మవారి చేతులలో ఉండేటటువంటి ఆయుధాల్ని చూడాలి. అందుకే నిన్నటి రోజున చెప్పాను, రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ముందు అసలు అమ్మవారి దర్శనం కోసం మీ మనస్సు నిలబడాలి అంటే మనస్సు లోపల ఉండేటటువంటి అపారమైన రాగద్వేషములు, క్రోధము ఈ రెండు తగ్గాలి. రాగము ద్వేషము ఈ రెండు ఒకే భావన. ఒక వస్తువుని చూసినప్పుడు మీకు అపారమైన ప్రేమ కలిగిందనుకోండి రాగం, ఆ వస్తువు పట్ల ద్వేషం కలిగిందనుకోండి, రెండు ఒకదానికొకటి వ్యతిరిక్తాలంతే, అది ద్వేషం. ద్వేషాన్ని దేంతో చెప్పారు? క్రోధాకారాంకుశోజ్వల. అది అంకుశం ఎలా పొడుస్తూ ఉంటుందో ఏనుగు యొక్క కుంభస్థలం మీద, అలా మీ క్రోధం మిమ్మల్ని పొడిచేస్తూ ఉంటుంది.
అది మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. మనస్సుని తూట్లు పొడిచేసి మీరు ఎవరి మీద శత్రుత్వం పెట్టుకుని ఎవరి మీద క్రోధంతో ఉన్నారో ఆ వ్యక్తి మీ ఎదట ఉండడు. కానీ మీరు లోపల 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 వాడిని తలుచుకుని ఆ క్రోధంతో రగిలిపోతుంటారు. ఆ రగిలిపోవడంలో ఏమైపోతుంది, మీ ఉపాసన భ్రష్టు పడుతుంది, మీరు మంచి విషయాలు మర్చిపోతారు, మీరు ఉద్వేగమునకు లోనవుతారు, మీరు ఎక్కువ తీవ్రంగా ఊపిరి తీస్తారు. ఆ ఊపిరిలు తీయడంలో అమ్మవారికి మరాళి మందగమన మహాలావణ్య సేవదిహి అని పేరు. పరమేశ్వరుడు ఆయుర్దాయాన్ని ఊపిరిల లెక్కలో ఇస్తాడు. ఇన్ని ఊపిరిలు అని ఉంటాయి. మీరు ఎప్పుడైతే క్రోధమునకు లోనయ్యారో ఆవేశంలో ఎక్కువ ఊపిర్లు తీస్తారు. చురుకు చురుగ్గా ఊపిర్లు తీయడంలో మీ జీవితాన్ని మీరే తగ్గించేసుకుంటారు. అందుకని ఆ క్రోధాన్ని మార్చాలి. ఇప్పుడు అమ్మ మార్చి ఏం చేస్తుంది, అమ్మవారి ఆయుధం వంక చూశారనుకోండి, కోపము మీది కోపము. అంటే ఏమిటి కోపం? నాకు ఈ కోపం ఉండకూడదు, నాకేముండాలి, నాకు ప్రశాంతత ఉండాలి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ కోపం నాకు అని కోపము మీది కోపము, రాగద్వేషముల మీద ద్వేషము. నాకు ఎందుకు ఈ ఆశ, నాకు ఎందుకు ఈ ద్వేషం, కలిసి వస్తే సంతోషమా, కలిసి రాకపోతే ద్వేషమా, ఇదంతా మనస్సాడుతున్న నాటకం కాదు అని తెలుసుకోవాలని మీరు ఎక్కడికి వెళ్ళారు? మనోరూపేక్షుకోదండ. ఈ విషయం తెలిసిందనుకోండి, ఇప్పుడు ఆ మనస్సు దేని మీద ఆధారపడింది? పంచతన్మాత్రశాయక 5 ఇంద్రియాల మీద ఆధారపడింది. ఇప్పుడు ఈ మనస్సును నిగ్రహించడానికి ఏం చేస్తారు? ఈ 5 ఇంద్రియాలని తీసుకెళ్లి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేస్తారు. పెట్టేసి ఇప్పటి వరకు బయట ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని చూసి సంతోషించడానికి అలవాటు పడినటువంటి కన్నులు అమ్మవారి దర్శనం చేసి సంతోషించడంలో నిమగ్నం అవుతాయి. ఇప్పటి వరకు బయట పదార్థములన్నింటినీ తిని సంతోషించినటువంటి నాలుక అమ్మవారి ప్రసాదాన్ని నోట్లో వేసుకోవడంలో సంతోషిస్తుంది. ఇప్పటి వరకు బయట ప్రపంచాలన్నింటినీ ఆఘ్రానించి సంతోషించినటువంటి మనస్సు అమ్మవారి పాదముల మీద ఉన్న ఒక పుష్పము యొక్క సౌరభాన్ని వాసన చూడడంలో సంతోషిస్తుంది. ఇలా ఇంద్రియములన్నీ అమ్మవారి వైపుకి తిరుగుతాయి. అమ్మవారి వైపుకి తిరగగానే మీకు ఏది దర్శనం అవ్వాలి? అపారమైనటువంటి కాంతి. లలితా సహస్రంలో అయితే ఎందుకని అమ్మవారు ఆవిర్భవిస్తోంది హోమగుండంలోంచి, ఆవిడ వచ్చే ముందే పెద్ద కాంతి వచ్చింది. కాంతి తర్వాత ఏది కనపడింది? చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. చంపక అశోక సౌగంధిక మొదలైనటువంటి పుష్పములతో అలంకారము చేయబడినటువంటి అమ్మవారి యొక్క కబరీబంధము దర్శనమవుతుంది. కబరీబంధం అంటే జుట్టు ముడి. ఇప్పుడు మీరు ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి. మీకు లలితా సహస్రనామ స్తోత్రం ఇవ్వడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీ మనస్సు ఆ స్తోత్రమునందు నిలబడాలి. నిజంగా మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవడంలో నిష్ణాతులు అనుకోండి, మీ మనస్సు ఎక్కడో అక్కడ 1000 నామాల్లో ఒక నామం దగ్గర నిలబడడానికి అలవాటు పడింది అనుకోండి. అలవాటు పడితే మీకు ఎంత నోటికి వచ్చినా సరే పుస్తకం లేకుండా మీరు ఆ స్తోత్రాన్ని చదవలేరు. నేను ఎందుకంటున్నాను ఈ మాట? చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఏది దాన్ని దర్శనం చేయండి. ఇలా ఉంటుంది అమ్మవారి కబరీబంధం అని మీరు చూస్తే కదా చెప్పాలి. మీలో ఎవరైనా, మీరు కాదు నేను కానీ, అమ్మవారి కబరీబంధం చూడడం కుదురుతుందా? అమ్మవారికి మీరు ఎదట నిలబడి నమస్కారం చేస్తారు. అందులో పరాశక్తి స్వరూపానికి ఇలా నిలబడి కూడా నమస్కారం చెయ్యం, ఇలా నిలబడి నమస్కారం చేస్తాం. చేసినప్పుడు అమ్మవారి ఎదురుగుండా ఉన్నటువంటి రూపాన్ని మీరు దర్శిస్తారు. కానీ అమ్మవారి వెనుకకు వెడితే తప్ప అసలు మీకు కబరీబంధం కనపడదు. ఆ కబరీబంధం కూడా పుష్పాలతో అలంకారం చెయ్యబడి కిరీటంలో కొంత భాగం వెళ్ళిపోయి ఉంటుంది. ఉన్నప్పుడు మీరు ఆ కబరీబంధాన్ని ఎలా చూస్తారు? మీకు ఈ అనుమానం వచ్చిందనుకోండి, అక్కడ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని చదివారు. ఇది మానసికంగా దర్శనం అవ్వడానికి ఇంతకు ముందు ఈ దర్శనం కాలేదే, ఎక్కడ చూడలేదే అని మీకు అనుమానం వస్తే మీ స్తోత్రం ముందుకు వెళ్ళిపోవచ్చా? చక్కన ఆగుతుంది. ఎందుకని? మీ మనస్సు దాని మీద విషయం మీదకి వెళ్ళిపోయింది. మనస్సు అటు వెళ్ళిపోయింది కాబట్టి జ్ఞాపకం రాదు. తర్వాతి నామం ఆగిపోయి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని అదే నామం చెప్తూ అమ్మవారి కబరీబంధం ఎలా కనపడుతుంది? నేను త్రిపుర సుందర అమ్మవారి గుడికి వెళ్ళాను, అమ్మవారి గుళ్ళో అమ్మవారి ఎదురుగుండా నిలబడ్డాను, అమ్మవారి యొక్క ముఖం ఇలా చంద్రబింబంలా ఉంటుంది, అమ్మ కొంచెం ఇలా ముందుకి వంగినట్టుగా ఉంటుంది,
కుచాభ్యాం ఆనమ్రం కుటిలశసి చూడాలముకుటం అని కిరీటంలో చంద్రవంక ఉంటుంది. మెడలో పెద్ద పుష్పహారాలు ఉంటాయి. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అని పెద్ద మంగళసూత్రం ఉంటుంది. పట్టు పుట్టం కట్టుకుంటుంది. పద్మాసనం వేసుకుంటుంది. ఆ కింద పెట్టినటువంటి పాదముల వంటి వాటి దగ్గర శ్రీచక్రం దగ్గర కుంకుమ అర్చన చేసేసి ఉంటుంది. బాహువులు కనపడతాయి. అమ్మవారి వెనక కబరీబంధం నేను ఇప్పుడు చూడలేదే, అందులో పుష్పమాల నేను చూడలేదే, మరి ఎలా చూడడం కుదురుతుంది? అలా పువ్వులతో కబరీబంధం ఉంటుందని ఇందులో చెప్తున్నారే అని మీకు ఇన్ని ఆలోచనలు వచ్చాయనుకోండి. చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచాకులు ఇంద మణిశ్రేణి కనత్కోటి ఇరమండిత, అసలు ఆ కబరీబంధం మీద కిరీటం మీకు కనపడిందా? ఆ కిరీటం పక్కన పెడితే కదా కబరీబంధం కనపడితే తర్వాత మళ్ళీ కిరీటం పెట్టి మీరు చూసేది. ఇదే చూడని వారు మీరు అదెక్కడ చూశారు? మరి మీరు చూడడానికి అవకాశం లేని విషయాన్ని ముందెత్తుకున్నారు వ్యాసుల వారు. అసలు అక్కడ రహస్యం అంతా ఉంది. అందుకని అబ్బాయి, అది ఈ కంటితో చూసేది కాదు. విగ్రహం అయినా సరే వెనక్కి వెడితే నీకు కబరీబంధం కనపడుతుంది. త్రిపుర సుందరమ్మవారి గుళ్ళోకి వెళ్ళి అయ్యా ఓసారి అమ్మవారి విగ్రహం వెనకాతలకు ఎడతానండి అని మీరంటే పంపుతారా? పంపరు. మరి మీరు ఎప్పుడు చూస్తారు? ఇంకా అందుకే దర్పణ దర్శనము అని ఒకటి చేయిస్తూ ఉంటారు. సరే, అది పక్కన పెట్టండి. ఇది మీరు ధ్యానము చేత మాత్రమే అనుభవించవలే. అందుకని ఆ నామం ఏమిటి? ఆ నామము బాహ్యమునందు దర్శనీయము కాదు. మీరెవ్వరూ బెంగ పెట్టుకోకండి. ఎందుకంటే ఇవాళ ఒక రహస్యం ఉంది. అమ్మవారి నామంలో అమ్మవారి కబరీబంధానికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి? ఘనం, నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి యొక్క కబరీబంధం. అందుకని అవన్నీ వచ్చి అదంతా అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనం. అందుకని అది కురిసిన శ్లక్షణం జిగురు జిగురుగా అలాగే ఉంటుంది. అమ్మవారిది ఆ నూనె రాసి మిరిసిపోతున్నట్టుగా ఉంటుంది. అందుకని ఇవాళ నల్ల మబ్బులు వచ్చాయి. ఒకవేళ అవి కురిసినా మనం బెంగపెట్టుకోక్కర్లేదు. ఒకసారి అలా పైకి చూస్తే కబరీబంధ దర్శనం అయిపోయినట్టే. చేసేసి మనం లోపలికి వెళ్ళి కూర్చుంటాం. అమ్మ మనకి ఇక్కడే మళ్ళీ వేరే ఏర్పాటు చేసింది. పిల్లలు ఎక్కడ తడిసిపోతారో అని అమ్మకి బెంగ. అందుకని ఇక్కడే గొడుగట్టు కూర్చుంది అమ్మ. మనం ఆ గొడుగు కిందకి వెళ్ళిపోతాం. ఏం బెంగలేదు మనకి. అందుకని ఇదిగో ఈ రహస్యాన్ని చెప్పడానికి ఇప్పుడు మీకు ఈ దర్శనం ఎలా అవుతుంది? కేవల ధ్యానము వలన. అలా ధ్యానం చేసి అమ్మవారి కబరీబంధాన్ని చూశారనుకోండి, ఏమవుతుంది? మీరు సాధారణంగా స్త్రీ యొక్క కేశపాశాన్ని చూశారనుకోండి. నేను ఇలా అన్నాను అని మీరు అనుకోకండి. వేదిక మీద కూర్చుని కోటేశ్వరరావు ఇలా అన్నారు ఏంటి అని అనుకోకండి. నేను తేడా చెప్పడానికి చెప్పానంతే. ఒక స్త్రీ కేశపాశమును చూస్తే పురుషుడికి వ్యామోహం కలుగుతుంది. అమ్మవారి యొక్క కేశపాశములతో కూడిన కబరీబంధాన్ని చూస్తే ఏం కలగాలి? మరి కబరీబంధం మీద ఎందుకంత దృష్టి పెట్టి ఆ నామాన్ని మొట్టమొదటే దర్శనం చేయించినట్టు అంటే, అసలు మీరు ముందు మీలో ఉన్నటువంటి రాగద్వేషాల్ని, మీలో ఉండేటటువంటి క్రోధాన్ని, మీలో ఉన్న ఇంద్రియాల్ని, మీ మనస్సుని తిప్పి అమ్మవారి పాదముల దగ్గర పెడితే తప్ప, భక్తితో నిలబడితే తప్ప మీకసలు కబరీబంధ దర్శనం అవ్వదు. కబరీబంధ దర్శనము అవనంత కాలము అజ్ఞానము పోనట్టే. అజ్ఞానము పోనప్పుడు లలితా సహస్రంలో మిగిలినవి చదివినా మీకు దర్శనము కానట్టే. ఎందుకని? ఈ రహస్యాన్ని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో విప్పారు. ఎలా విప్పుతారో చూడండి దాని అందం. ఇది శంకరుల యొక్క ప్రజ్ఞంటే, ఇది వ్యాసుల యొక్క ప్రజ్ఞంటే. అందుకని ఆ వ్యాసుడు ఆ లలితా సహస్రంలో ఇచ్చిన నామంలో ఉన్న గుంభనమైన రహస్యాన్ని పుణికిపుచ్చుకుని శంకరులు సౌందర్యలహరిలో అంటారు, ధునోతుధ్వాంతం నలితదలితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినా. ఎంత అద్భుతమైన శ్లోకం అంటే, ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మీరొక్కసారి జ్ఞాపకం చేసుకుని మానసికంగా శంకరాచార్యుల వారు చెప్పినటువంటి శ్లోకార్థాన్ని లోపల మననం చేస్తే దాని ప్రభావం చేత మీకు తెలియకుండా మీ అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. శంకరులు మొట్టమొదటే ప్రయోగించేశారు. వ్యాసులు చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని వదిలేశారు. శంకరులు అన్నారు ధునోతుధ్వాంతం నః. ఆయన యొక్క జగత్తు మీద ఆయనకున్న కృప చూడండి. అందుకని వారు జగదాచార్యులయ్యారు. అజ్ఞానం శంకరాచార్యుల వారికి ఉందా అండి?
శంకరులు రాశీభూతమైనటువంటి జ్ఞానము, రాశీభూతమైనటువంటి జ్ఞానమైన శంకరులు, అందున శంకరులు నడిచి వచ్చినటువంటి అమ్మవారి స్వరూపం. ఎందుకని పార్వతీ పరమేశ్వరుల ఇద్దరిలో పరమశివుడు నిర్గుణ బ్రహ్మమై ఉన్నప్పుడు ఆయన అసలు కదలడం, అమ్మవారితో కలిసి అమ్మవారు కదలిక తీసుకొస్తే కదులుతాడు. కదులుతున్న శంకరులంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క కూడిన స్వరూపం అది. అటువంటి శంకరులకి అజ్ఞానం ఉంటుందా? ఉండదు. కానీ నహ అంటారు మాకు, అమ్మా ధునో ఉద్వాంతం చెదరగొట్టేయమ్మా అన్నారు. దీన్ని అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగొట్టాలి. నువ్వు ఎలా తొలగొట్టాలి? ధునోతుద్వాంతం తులిత దళితేందీవరవనం, నల్ల కలువల తండమును ఒకదాన్ని ఊహించమన్నారు. అంటే మీరు ఏ రైల్లో ఉన్నా వెడుతున్నప్పుడు సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తాయి. ఒకనాడు ఈ పట్టణానికి కోకనదము అని పేరుట, ఎర్ర తామర పూలతో నిండిపోయి ఉండేది కాబట్టి ఎక్కడ చూసినా. ఇవాళ అలా ఎక్కడా కనపడదు మీకు. అందుకని నల్ల కలువల తండం ఒకటి ఉందనుకోండి, అంటే మీరు ఈ ఒడ్డున నిలబడితే ఒక పెద్ద చెరువును ఒకదాన్ని ఊహించండి. ఆ చెరువులో ఎప్పుడైనా మీరు సామర్లకోట నుంచి కాకినాడ వస్తుంటే కాలవ నీటిలో గుర్రపు డెక్క మొక్క అని పెరిగిపోతుంది. పెరిగిపోతే ఇంకా కాలవ కనపడదు మీకు, గుర్రపు డెక్క మొక్కే నిండిపోతుంది. తెలియని వాడు ఇవన్నీ మొక్కలే, కింద నీళ్లు లేవనుకుంటాడు. అలా మీరు ఇక్కడి నుంచి చూస్తే మీ కంటికి కనపడినంత దూరాన్ని ఒక పెద్ద సరోవరాన్ని ఊహించండి. ఆ సరోవరం నిండా ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని రేకుల్లో ఒకటి రేకులు పెట్టేసుకుని అరవిలిసిపోయాయి అనుకోండి నల్ల కలువలు. ఇక్కడి నుంచి మీరు నిలబడి చూస్తే అన్ని నల్ల కలువలే. అలా చెరువంతా కనుచూపు ఇటు తిప్పి చూసినా అటు తిప్పి చూసినా నల్ల కలువలతో నిండిపోయి ఉందనుకోండి సరోవరం. అసలు ఆ నల్లటి కలువల్ని చూసేటప్పటికీ మీ కంటికి చల్లదనం కలుగుతుంది. ఎందుకని? ఆ నల్ల కలువకున్నటువంటి శక్తి అటువంటిది. ఇప్పటి వరకు మీ కన్ను రాగద్వేషములకు అలవాటు పడిపోయింది. ఇలా చూడగానే ఒకసారి ప్రీతి, ఒకసారి అప్రీతి, దీనికి అలవాటు పడింది ఈ కన్ను. ఈ కన్ను అమ్మవారి యొక్క జుట్టుని చూసేటప్పటికీ ఆ జుట్టు ఎలా ఉంటుందిట, అది పెద్ద నల్ల కలువల తండంలా ఉంటుందిట. అన్ని నల్ల కలువలు విరబూసేస్తే ఎలా ఉంటుందో అలా ఉందమ్మా నీ జుట్టు. అటువంటి జుట్టుని నేను చూస్తున్నాను. అయితే జుట్టు అనేటప్పటికీ మనకు ఒక అనుమానం వస్తుంది. అమ్మవారు చాలా పెద్ద అమ్మ కదండి. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని కదా పోతన గారు అన్నారు. వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని పూర్వజ అని పిలిచాడమ్మ, అన్నింటికన్నా ముందు పుట్టిందానివి అన్నాడు. మరి అంత పెద్దది కదా అమ్మ, అంత పెద్దది కాబట్టి అమ్మ జుట్టు ఈ పాటికి తెల్లబడిపోయి ఉంటుంది కదా. అందుకని అమ్మ జుట్టు తెల్లగా ఉండాలి. కానీ మనకు వచ్చే వెంటనే అనుమానం ఎందుకని? మనం ఏది ఆలోచించినా ఇతపూర్వం మన మనస్సుకు ఉండేటటువంటి అనుభవంతోనే మనస్సు ఆలోచిస్తుంది. అందుకని వెంటనే అంటుంది నమ్మితి నామనంబుల సనాతనులైన ఉమామహేశ్వరులన్ అని కదా రుక్మిణీదేవి అంది. అంత సనాతనులైన ఉమామహేశ్వరులకి అమ్మవారి జుట్టు ఇప్పుడు నల్లగా ఉంటుందా? తెల్లగా అయిపోతుంది, పండు ముత్తైదులాగా. మరి అదేమిటండి శంకరాచార్యుల వారు నల్ల కలువల తండల్లా అంత నల్లటి జుట్టు ఉందంటారు. అలా ఎలా ఉంటుంది అమ్మవారికి? మీ మనస్సు వెంటనే ప్రశ్న వెయ్యాలి. ఈ ప్రశ్న వేసిందనుకోండి మీ మనస్సు అందులో నిలబడుతోందని గుర్తు. ఆ నిలబెట్టడానికి శంకరులు ఎంత ప్రయత్నం చేస్తున్నారో చూడండి. ధునోతుధ్వాంతం తులిత దళితేందీవరవనం. అమ్మా నల్ల కలువల తండం లాంటి జుట్టు. ఈయన నల్లగా ఉండడం ఏమిటండి మరి అంటే, అమ్మవారు సాక్షాత్తుగా పరాశక్తి స్వరూపం ఆ తల్లి. ఆ తల్లి మనలా కాలగతికి లొంగిపోయేటటువంటి స్వభావం ఉన్నది కాదు ఆవిడ. అందుకే ఆవిడ ఆ ఇద్దరిని సూర్యచంద్రులిద్దరిని తపనోడుపమండల వాళ్ళిద్దరిని చెవులకి ఆభరణముల కింద ధరిస్తుంది. సూర్యచంద్రులిద్దరూ అమ్మవారి చెవులకి ఆభరణములైతే మనందరం దేని వల్ల పడిపోతున్నాం? సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమిస్తుంటే సమయం అయిపోతూ ఉంటుంది, రోజులు. మనం సంతోషపడిపోతుంటాం, అబ్బా సూర్యుడు ఉదయించాడు సూర్యుడు అస్తమించాడని. కానీ సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మన ఆయుర్దాయాన్ని తినేస్తాడు పరమాత్మ. తినేస్తే మన శరీరములు పడిపోతాయి. కానీ అమ్మవారు
అమ్మవారు ఆ సూర్యచంద్రులిద్దరూ అమ్మవారికి ఆభరణములుగా ఉన్నారు. అందున ఈ శ్లోకం చెప్పుకునేటప్పుడు వర్షం పడడం సాక్షాత్తుగా అమ్మవారు మన తల మీద అక్షతలు కురిపించినట్టు. అందుకని సంతోషంగా బయలుదేరండి చక్కగా అందులో. ఓం మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. అందుచేత శంకరులు అన్నారు, ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం. నల్ల కలువల ఖండంలా ఉన్నటువంటి అమ్మవారి యొక్క జుత్తుని చూస్తే, మరి అమ్మ పూర్వజ కదా, అన్ని లోకముల కన్నా ముందు జన్మించినటువంటి, ముందు ఆవిర్భవించినటువంటి తల్లి యొక్క జుత్తు తెల్లగా ఉండాలి కదా, మరి అమ్మ జుత్తు నల్లగా ఉండడం ఏమిటి అని మనకు అనుమానం వస్తుందేమోనని. అలా అనుమానం వచ్చింది అంటే దాని నివృత్తి కోసం మీ మనస్సు కొంతసేపు అక్కడ నిలబడాలి. ఈ శ్లోకం కేవలం ధ్యానం చేత మాత్రమే మీరు అనుభవించాలి తప్ప దీన్ని వివరించడం అసలు చాలా కష్టం. ఎందుచేత అంటే మీరు ఎంత ధ్యానం చేస్తే అంత అజ్ఞానాన్ని తీసేస్తుంది అమ్మవారు. అందుకని ఎక్కువ ధ్యానం చేయించడం కోసమని ఆ నామం అలా వచ్చింది. అలా అంటే శంకరులు అన్నారు వెంటనే, అమ్మ పూర్వజ కావచ్చు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆవిడ కన్యాకుమారి కూడా. ఆవిడ అందరిలోనూ బాలాస్వరూపము ఆవిడే, అందరిలోకి వృద్ధురాలు ఆవిడే. స్వరూపం అలా కనపడుతుంది కానీ తల్లి కాలగతికి లొంగినటువంటిది కాదు. ఆవిడ కాలాతీతురాలు, కాలమే ఆవిడ చేత శాసింపబడుతోంది. అటువంటప్పుడు ఇంకా కాలము యొక్క పరీక్షకి లోనై ఆవిడ జుట్టు ఎందుకు తెల్లపడుతుంది? అందుకని తెల్లపడదు కనుక ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం. మొదటి ఉపమానం ఏం వేశారు? నల్లటి కలువల యొక్క తోటలా ఉందన్నారు. రెండో చరణంలోకి వచ్చేటప్పటికి మొట్టమొదట వేస్తారు ఘన అంటారు. ఘన అన్న మాట ఎవరికి వాడతారో తెలుసా అండి? కృష్ణ పరమాత్మకి వాడతారు. ఘనశ్యాముడు అంటారు. ఘన అంటే నల్లటి మబ్బు. నల్లటి మబ్బు ఒక్కటే కురుస్తుంది. కురియని మబ్బు అనుకోండి, అది ఉండి ప్రయోజనం లేదు. తెల్ల మబ్బు వస్తుంది, ఉపయోగం ఏముంది? లోకానికి ఉపయోగం ఏమి ఉండదు. తెల్ల మబ్బు వస్తుంది, వెళ్ళిపోతుంది, కురవదు. నల్ల మబ్బు ఆశలు రేపుతుంది. నల్ల మబ్బుని చూడగానే ఒక్కడికి దాహార్తి కలిగిందనుకోండి, దాహం తీర్చుకుంటారు నీళ్లు తాగి. కానీ సమస్త జీవకోటి బతకాలనుకోండి, దేనివల్ల బతకాలి? ఒక్క మేఘం వల్ల మాత్రమే బతుకుతాడు. మేఘం వచ్చి కురిసిందా అందరి దాహార్తి తీరుతుంది, పంటలు పండుతాయి. సంధ్యావందనం చేసుకోవాలన్నా నీళ్లుండాలి. ఆ నీరు లేని రోజున ధర్మము కూడా లుప్తమైపోతుంది. అందుకని అన్నింటికీ అవసరమైనటువంటి నీటిని కురిపించగలిగినటువంటి నల్లని మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి యొక్క జుత్తు. అఘన అన్న శబ్దం వాడడంలో ఉన్న గొప్ప రహస్యం ఏమిటి? మేఘాన్ని మీరెవ్వరూ పిలవరు. ఏమండి, చాలా అవసరం మీకుందనుకోండి, మీ ఇంట్లో అటువంటి ఇష్టి జరిగితే తప్ప శుభం కలగదు అన్నారు పెద్దలు. ఎవరో ఏమన్నా ఇష్టి ఎవరు చేయిస్తారండి అన్నారు. ఎక్కడో విశాఖపట్నంలో ఫలానా వారు ఉన్నారండి, వారు మంచి సిద్ధహస్తులు, వారు చేయిస్తారా ఇష్టి అన్నారు. అంటే మీరు ఏం చేస్తారు? సొమ్ముకి వెరవకుండా విశాఖపట్నం వెళ్ళి వారి పాదాలు పట్టుకుని, అయ్యా మీకు తప్పదు, మీరు మా ఇంటికి వచ్చి తప్పకుండా ఆ ఇష్టి చెయ్యాలి అని వారిని తీసుకొస్తారు. మీకు అలాగే లోకమునకు అంతటికీ కూడా తాపం పెరిగిపోయింది. తాపం ఎందుకు పెరుగుతుంది? శంకరాచార్యులు వారి శివానంద లహరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. జలంతీ శంభో త్వచ్చరిత సరిత కీల్బిషరజో జలంతీ ధీకుల్యాః సరశుపతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృతభువి శివానంద లహరి అంటారు. బయట వాన లేకపోతే తాపం ఎలా వస్తుందో భగవంతుని యొక్క అనుగ్రహం కలగనంత కాలం లోపల కూడా సంసార తాపం అలా ఉంటుంది. ఈ తాపం పోవాలంటే బయట తాపం పోవడానికి నల్లమబ్బు వస్తుంది, ఇక్కడ తాపం పోవడానికి అమ్మవారి అనుగ్రహం రావాలి. ఈ అమ్మవారి అనుగ్రహం మీరు పిలిస్తే వచ్చేది కాదు, అమ్మ తనంత తాను కురిపిస్తుంది. మేఘం ఎవరు పిలిచారని వస్తుంది, పిలవకుండా మేఘం వస్తుంది. మీరు కురు అని అడగక్కర్లేదు, కురిసేస్తుంది. కురిసేసి అయ్యో మేఘమా ఇంత నీరు కురిశావా అని మీరేం కృతజ్ఞత చెప్పక్కర్లేదు. మీరు చెప్పినా చెప్పకపోయినా అమ్మయ్యా నేను కురిసేశానని మేఘం వెళ్ళిపోతుంది. అలా
మీరు ఏం చేశారు కనుక మీరు అమ్మవారి కబరీ బంధం చూశారు. చూసినంత మాత్రం చేత అయ్యో నా కోసమని వచ్చి ఏమిటి కబరీ బంధం చూడడంలో గొప్పతనం, అదే నేను చెప్పింది. కబరీ బంధం మీరు ఈ కంటితో అమ్మవారి వెనక్కి వెళ్ళి ఎప్పుడూ చూడరు. మీరు అమ్మవారి మూర్తిని ఇలా చూశారనుకోండి, ఎక్కడైనా ముద్ర వేసిన దాన్ని ఫోటోలు అనడం నాకు ఇష్టం ఉండదు, అమ్మవారే నా దృష్టిలో. అందుకని నేను ఫోటో అన్న మాట వాడడానికి అంత ఇష్టపడ్డాను. చూస్తే నీకు ముందు భాగం కనపడుతుంది, వెనక్కి తిరిగిన భాగం నీకు ఎలా కనపడుతుంది? నీకు కనపడదు. అంత కోరిక ఉంటే చూడాలని ఒక్క చోట చూడడానికి కుదురుతుంది. మీరు ఎప్పుడైనా ర్యాలీ వెళితే అక్కడ ముందు జగన్మోహనుడిగా ఉన్న స్వామికి వెనక్కాతలకి మీరు వెళితే జగన్మోహినిగా ఉంటుంది. అక్కడ మీరు కబరీ బంధాన్ని చూడొచ్చు. ఆ కబరీ బంధాన్ని మీరు ఎప్పుడైనా చూసి మనసులో బాగా ధ్యానం చెయ్యాలి. ఇక్కడ జ్ఞాపకం ఉండాలి. నల్లటి కబరీ బంధాన్ని చూస్తే నల్లటి మబ్బును చూసేసినట్టే. నల్లటి మబ్బు వచ్చిందనుకోండి, ఇంకా మీరు అమ్మో ఈ మబ్బు వచ్చింది, కురుస్తుందో వెళ్ళిపోతుందో బెంగెట్టుకోక్కర్లేదు. ఏమండి, నల్లటి మబ్బు ఉన్న వెలుతుర్ని తీసేసి చీకటి చేసేస్తుంది. చీకటి చేసేసిన మబ్బు తాపాంగలా పోగొడుతుంది. మీరు అనుభవిస్తేనే తెలియాలంతే. ఇది అనుభవైక వైద్యం. మీరు మాటలతో చెప్పగలరా? ఇవాళ అమ్మవారి వీడి శ్లోకం ఎలా చెప్తాడు? కష్టం కదా, శంకరులు ఇచ్చారు కానీ నేను చూపిస్తాను ఏమిటో అంది. అందుకని ఘన అన్న మాటకి నిర్వచనం ఏమిటో మబ్బు రూపంలో వచ్చి చెప్పేసింది ఆవిడ. ఇంకా నేనేం చెప్పను. అసలు ఘన చెప్పకముందే ఆవిడ ఘన అంటే ఏమిటో చెప్పేసింది బయట, మీరు అనుభవించేశారు. అందుకని అమ్మవారు అనుభవింప చేసేసింది. ఇది అమ్మవారి కరుణంటే. అందుకని చూడండి, ఇన్ని శ్లోకాలు చెప్పాం, ఇన్నాళ్ళ నుంచి చెప్తున్నాం. వచ్చిందా నల్ల మబ్బు? ఇప్పుడే కురవాలా? 1 గంటకి రాకూడదా? 3ంటికి రాకూడదా? తెల్లారకట్ట రాకూడదా మబ్బు? ఉపన్యాసానికి కూర్చుని ప్రార్థనా శ్లోకాలు చెప్పి 2వ పాదంలోకి ఘన అందాం అనుకునే వాటికి కురిసిందంతే. ఆ కురవకపోతే నేను చెప్పిన తర్వాత కురిసిందనుకోండి, నువ్వు చెప్పాక నేను కురవడం ఏమిటి? నేను కురియడం నా లక్షణం. నేను అజ్ఞానం తీసేస్తాను. పైకి నల్ల మబ్బు వస్తే చీకటి అయినట్టు ఉంటుంది, కానీ నల్ల మబ్బు తాపాన్ని పోగొట్టేసినట్టు నా నల్లటి కబరీ బంధాన్ని చూస్తే నీలో ఉన్న నల్లటి అజ్ఞానాన్ని తీసేస్తే నీ తాపం పోతుంది, సంసార తాపం. ఇప్పటి వరకు ఉన్న తాపం వర్షం కురిసేసేటప్పటికి అమ్మయ్యా వాతావరణం చల్లబడింది అంటాడు. నల్ల మబ్బు రానంతసేపు బాప్రే ఇవాళ ఎలా ఉందో వాతావరణం అంటాడు. ఈ మాట అనుకోకుండా ఇవాళ మృత్యుంజయరావు గారు నోటి వెంట వచ్చేసింది. ఆయన ఉపన్యాసం చెప్తూ ఇవాళ గట్టి ఎండ కాసింది అన్నారు. ఎందుకు ఆ మాట అందాం? ఆయన ఏమైనా మనం చెప్పమన్నామా? వాతావరణం గురించి మీరు ముందోసారి చెప్పండి అన్నామా? అమ్మవారు శ్లోకానికి ముందే ఆ మాట చెప్పేసింది. మీరు ఇప్పటి వరకు సంసార తాపమునందున్నారు. ఈ శ్లోకం వినడం చేత మీ జన్మాంతర సుకృతముగా అజ్ఞానమును తీస్తున్నారు. మీరు ఈ మనుష్య జన్మ యొక్క ఫలితాన్ని పొందారు అని నోటితో చెప్పకుండా మబ్బుగా వచ్చి కురిసింది తల్లి. అందుకని ఆ మేఘం నాకు మేఘంలా కనపడలేదు, అమ్మవారి కబరీ బంధంగానే చూసి నేను నమస్కారం చేసుకున్నాను. సరే, అందుచేత ఘన శిలక్షణం. ఇవాళ నిజంగా మబ్బు రాకపోతే నేను ఈ ఘన గురించి ఎంతసేపు ఘనంగా కొట్టుకుని ఉండేవాడినో అది చెప్పడానికి. శిలక్షణం అంటే ఏమిటో తెలుసా అండి? నల్లగా ఉన్న వస్తువుని మీరు చూసినప్పుడు కంటికి బా ఏమిటి అంత నల్లగా ఉంది అన్నట్టుండకూడదుట. అమ్మవారి జుత్తు ఎలా ఉంటుందిట? శిలక్షణం అంటే మిరుపులు కింద చక్కటి నూనె రాశారనుకోండి, శిలక్షణ. స్నిగ్ధ అన్న మాటలోంచే స్నేహ అంటే మనస్సులో కలిసి ఉండడం. స్టికి అంట ఇంగ్లీష్ లో, ఒకదానికోటి అంటుకుని ఉండడం. అలా అమ్మవారి జుత్తుకి చక్కగా ఏదో అందమైన సువాసనతో కూడినటువంటి నూనె రాస్తే ఆ జుట్టు మిరిసిపోతూ ఎంత అందంగా ఉంటుందో, ఇలా ముట్టుకునేటప్పటికి ఎంత మెత్తగా ఉంటుందో. ఎవరైనా అమ్మవారి కబరీ బంధం దగ్గరికి వెళ్ళి అమ్మవారి జుట్టుని ఇలా ముట్టుకుని చూడగలరా అండి? చూడలేరు. మరి ఎందుకు శంకరాచార్యులు వారు ఇంత కష్టపడి ఆ మాటలే వేయడం? పెద్ద మాటలా? పెద్ద మాటలు వేసేస్తే వీళ్ళు మళ్ళీ రేపు పొద్దున్న శ్లోకం చదువుకోలేరు, పైకి మనస్సులో చెప్పుకోలేరు. చిన్ని మాటలు వెయ్యాలి, పెద్ద అర్థాలు ఉండాలి, వీళ్ళని కరింపజేసేయాలి. ఎంత తాపత్రయమో చూడండి ఆయనకి. అందుకని ఘన స్నిగ్ధ అంటే మిరిసిపోతూ మెత్తగా, ఇలా ముట్టుకుంటే పువ్వు ఎలా ఉంటుందో అంతకన్నా సౌకుమార్యంగా శ్లక్షణం. పుని అంత జుట్టు ఉందని ఆ జుట్టు స్త్రీ జుట్టు విరబోసుకుని ఎప్పుడూ కనపడకూడదు. స్త్రీ జుట్టు విరబోసుకుని ఇంట్లో కనపడిందా ఎక్కువసేపు,
అది ఇంటికి ప్రమాదకారి. స్త్రీ జుట్టు ఒకవేళ ఏ కారణం చేతనైనా విరబోసుకుని ఇంట్లో తిరగవలసి వస్తే జుట్టు చివర ముడి వేసేసుకోవాలి. అది పూర్వం పెద్దలు అంగీకరించేవారు కాదు. అందుకే ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు తలకి స్నానం చేసి జుట్టు చివర ముడి లేకుండా తిరుగుతుంటే వారి మనస్సులోకి అత్యంత ప్రమాదకరమైనటువంటి భూతములు ప్రవేశించి వారి వల్ల కొన్ని వేల మందిని నాశనం చేస్తాయి. ఇవాళ చాలా మందికి జుట్టు చివర ముడులు లేనటువంటి జుత్తులే సమాజానికి ప్రమాదములకు కారణం. నేను ఉన్నమాట ఉన్నట్టు చెప్పనప్పుడు నేను ఇక్కడ కూర్చోవడానికి విరిచిన నాడు నేను చెప్పడం అనవసరం, కూర్చోవడం మానేయడం మంచిది. అందుకని ఉన్నమాట ఉన్నట్టు చెప్పాను తప్ప నేను ఎవరిని విమర్శించాలన్నది నా భావన కాదు. అందుకని శంకరులు అంటారు శిలక్షణం. శిలక్షణం అంటే ముడులు లేని జుత్తు, జుత్తు చిక్కులు పడి ఉండకూడదు. స్త్రీ జుత్తు పెంచి ఆ జుత్తంతా ఎప్పుడు చిక్కులు చిక్కులతో ఉందనుకోండి, అది సరి అయినటువంటి దర్శనం కాదు. అలా ఉండకూడదు. జుత్తు చిక్కు ముడులు లేనిదై ఉండాలి. చిక్కు ముడి వేస్తుంది జుత్తుని. ఎంత అందంగా మాట్లాడేశారో చూడండి. శిలక్షణం అంటే చిక్కుముడులు లేవు. అంటే కబరీబంధమునందు శ్రద్ధ కలిగినటువంటి కబరీబంధం. ఎందుకని ఆ కబరీబంధం ఎంత కాలం సోయగంగా ఉండి ఆ కబరీబంధములకు పుష్పములు అలంకారము చేయబడ్డాయో అంతకాలము ఆ ఇంటిలో ఉన్న స్త్రీ సువాసిని అని గుర్తు. ఆవిడ సువాసినిగా ఉన్నంత కాలం ఆవిడ భర్త బతికున్నాడని గుర్తు. భర్త బతికుండడమే ఇంటికి ఐశ్వర్యం. అందుకని అది చెప్పడానికి శిలక్షణం. పరమశివుని యొక్క ఆయుర్దాయం అంతా దేనివల్ల? అమ్మవారి యొక్క సర్వమంగళా స్వరూపం వల్ల వస్తోంది. ఇదిగో ఇది చెప్తున్నారు శంకరాచార్యులు శిలక్షణం. అందుకని చిక్కులు లేనటువంటి జుట్టు కలిగినటువంటి తల్లి. ఇదిగో రేపు మనం ఇలాంటి అమ్మవారిని ఇవాళ ఏ భావనతో ధ్యానం చేస్తున్నామో ఇదిగో అటువంటి సువాసిని కనుక ఆవిడ సువాసిన్యస్యన ప్రీత. ఎవరికి సువాసినీత్వం ఉన్నదో ఆ సువాసినీత్వము అమ్మవారి అనుగ్రహం ఉన్నంతసేపు ఉన్నదని గుర్తు. అందుకని రేపటి రోజున నామములు చెప్పే వాళ్ళందరూ సువాసినులు మాత్రమే చెప్తారు. మగవాళ్లు చెప్దామనుకున్న వాళ్ళు చొక్కాలు తీసిన వాళ్ళు చెప్తారు. ఆడవాళ్లు చెప్పేవాళ్ళు సువాసినులు మాత్రం చెప్తారు. ఎందుకంటే సౌందర్యలహరికి అంతర్గతంగా చేస్తున్నటువంటి సువాసిని పూజ కనుక సువాసిని సువాసిన్యర్చన ప్రీత. కాని వారు చూస్తూ కూర్చోండి. అమ్మవారి చైతన్య కుసుమారాధ్య నేను ఇస్తాను అని మీకు నమ్మకం కలిగించడానికి వాళ్ళ ఆవిడ మొబ్బై కురిచేస్తోంది బయట. నన్ను నమ్మండి, నేను ఇలా కురుస్తాను మీకు అన్ని. అమ్మ అభయం ఇస్తోంది. అందుకని గుణోదుధ్వాంతం స్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధం శ్లక్షణం చికుర నికురంబం తవ శివే. అమ్మా నీ జుత్తుందే, ఆ కబరీ బంధం ఉందే, ఆ ముడి, ఆ ముడిని దర్శనం చేస్తుంటే అమ్మా మా మనస్సు పొంగిపోతోందమ్మా. లోపల ఉన్న అజ్ఞాన తిమిరములు ఎగిరిపోతున్నాయి. ఆ చీకటి నల్లటి జుట్టు చూస్తే చీకటి ఎలా పోతుందండి? అదే నేను ఇందాక చెప్పింది. మబ్బు వస్తే చీకటి పెరగాలి కానీ తాపం ఎలా తగ్గిందండి? అనుభవైక వైద్యంగా చూశాం. మీరు ధ్యానం చెయ్యండి అమ్మవారి కబరీబంధాన్ని, అమ్మవారి అనుగ్రహం ఏమిటో మీరు అనుభవిస్తారు. అది ధ్యానంలో మాత్రమే మీకు తెలుస్తుంది. అందుకని ఘన స్నిగ్ధలక్షణం చికుర నికురంబం తవ శివే. అమ్మవారిని పిలవడంలో శంకరాచార్యుల వారి గొప్పతనం చూడండి. అమ్మా అని పిలిచేటప్పుడు అమ్మకి బోలెడన్ని పేర్లు ఉన్నాయి సహస్రనామంలో. ఆ పేర్లు పెట్టి పిలవకూడదా? ఏవి పెట్టి పిలవాల. నిన్ననేమన్నారు? హిమగిరి సుతే అన్నారు. అక్కడ కథకి సరిపోయేటట్టు. ఇవ్వాలంటున్నారు శివే. శివే అంటే మంగళప్రదమైన స్వరూపం ఉన్నదానా? ఏమిటి మంగళం? అమ్మ నిన్ను అడగక్కర్లేదమ్మా. ఎవ్వరు అడగకుండా నీ అంతట నువ్వు కోరికలు తీర్చేస్తావు. ఒక్కసారి ఏం చూడాలమ్మా? ఈ కబరీబంధాన్ని ఇలా దర్శనం చేస్తూ సంతోషంగా, అందులో మీరు సువాసినులు అయినటువంటి వారికి పువ్వులు ముడుచుకోవడం మరింత అలవాటు ఉంటుంది. మానసికంగా ఒక్కసారి అమ్మవారికి ఆ ముడి వేసి అమ్మవారి ముడి కింద సాంబ్రాణి పట్టి సంపంగి పూలతోటి మల్లె పూలతోటి జాజి పూలతోటి కట్టిన దండలు అమ్మవారి యొక్క కబరీబంధంలో అలంకారం చేసి అమ్మవారికి రత్నాల బెళ్ళొకట ఆ కొప్పు మధ్యలో పెట్టి దాని మీద కిరీటం పెట్టి మీరు యువతలకి మళ్ళీ వచ్చి అమ్మవారి పాదాల దగ్గర కూర్చుని మిగిలిన నామాలు చెప్పవలసి వచ్చింది అనుకోండి. మీరు చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురు విందమణి శ్రేణి కనత్కోటి ఇదమండిత అనగలరా? ఆగాలక్కడ.
నాకేం చెయ్యాలి? ఒక్కసారి అమ్మ కబరీబంధం చూడాలప్ప, ఎంత జుట్టో అని ఆ జుట్టు చేతుల్లోకి తీసుకుని మురిసిపోయి కళ్ళకద్దుకుని అది ముడేసి ఇంత ముడైన తర్వాత అమ్మ నవ్వుతూ కూర్చుంటే, అమ్మా ఎంత ముడెమ్మా అని పక్క బంగారు పళ్ళెంలోంచి పువ్వుల దండలు తీసి అమ్మవారి కబరీబంధానికి అలంకారం చేసి పొంగిపోయి ఆ జుట్టుకి తడి లేకుండా కింద ఒక్కసారి సాంబ్రాణి పట్టి ఇక్కడ అసలు గమ్మత్తు వస్తోంది చూసారా. ధ్యానంలో రకరకాలు రావడానికి కారణం శంకరులు వెంటనే ఒక మళ్ళీ మాట అన్నారు. ఏమిటా మాట? అసలు నిజంగా నీకు అనుమానం వస్తుంది రాలా విడితే అన్నారు. ఇది ధ్యానపరమైన శ్లోకము అని మీరు ఈ ఒక్క శ్లోకం చాలండి ఉద్ధరించేస్తుంది. ఎందుకంటే ఇందులో పాదం దాటి పాదంలో కెడుతుంటే ఎన్ని రహస్యాలు చెప్తారో చూడండి శంకరాచార్యులు వారు. మీరు పువ్వులు పట్టుకుని ఇంకా లోపలికి వెళ్ళలేదు అసలు పూజా మందిరంలోకి. పువ్వులు ఇంకా తెచ్చుకోవాలి. అమ్మవారి కొప్పు ముడి వేసి చూస్తున్నారు. అమ్మవారి కొప్పు ముడి చూస్తుంటేట ఘన స్నిగ్ధ శ్లేక్షణం చికుర నికురంబం తవ శివే. శివే, ఓ పరమశివుని ఇల్లాలా, అమ్మా మంగళప్రదమైన స్వరూపమున్నదానా, అవ్యాజ కరుణామూర్తి, యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం. అమ్మా నీ కబరీబంధంలోంచి సువాసన వస్తోందమ్మా అన్నారు. ఎప్పుడు రావాలి సువాసన? ఎక్కడి నుంచి వస్తుంది? పువ్వులు పట్టుకొస్తేనే సువాసన వస్తుంది, లేకపోతే అగరత్తు వెలిగిస్తే వస్తుంది. అసలు ముందు పుష్పాలతో మీరు పూజ చేయకుండా ధూపం వేస్తారా? పుష్పాలతో పూజ చేశాక ధూపం వేస్తారు. పుష్పాలు తీసుకొచ్చి ఇంకా మీరు అలంకారం చేశారా కొప్పులో? చెయ్యలేదు. మీరు మానసికంగా వెళ్ళినా అంతే దాని అర్థం. ఆ కొప్పులోంచి సువాసన వచ్చేస్తోంది. ఇదేమిటమ్మా? సహజముపలబ్ధం. పైగా అమ్మ చిత్రం ఏమిటో తెలుసా? ఇంతకు ముందు నువ్వు పువ్వులు పెట్టుకుని 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 రకరకాల పువ్వులన్నీ పెట్టుకోవడం వల్ల ఆ కొప్పుకి సువాసన వస్తోంది అనుకుందామంటే, అమ్మా ఇది పువ్వులు పెట్టుకోవడం వల్ల వస్తున్న సువాసన కాదు, ఆ జుట్టుకి సహజంగా సువాసన ఉంది. అది విచిత్రం. ఇది నక్కీరుడు నమ్మలేదు. పరమశివుడు రాసిచ్చాడు శ్లోకం, పార్వతీదేవి యొక్క కేశపాశమునకు సహజ సుగంధం ఉన్నది అని. అదేమిటయా జుట్టుకి సువాసన ఎక్కడ ఉంటుంది? నేను నమ్మనన్నాడు. నువ్వు వెళ్ళి చెప్పరా ఈ మాట అన్నారు పరమశివుడు రాజ్యసభలో. నేను చెప్పను, నేను నమ్మని, ఎలా ఉంటుంది సువాసన అన్నాడు. నీకు అనారోగ్యం వస్తుందన్నాడు. ఆయనకి అనారోగ్యం వచ్చి శుష్కించిపోయాడు. అప్పుడు మళ్ళీ పెద్ద గ్రంథం ఒకటి రాశాడు. రాసి అమ్మవారిని అయ్యవారిని ఉద్దేశించి స్తోత్రం చేశాడు. మళ్ళీ ఆరోగ్యం వచ్చింది. అందుకని సహజముపలబ్ధం సుమనత. అక్కడ అమ్మా నీ కబరీబంధానికి సహజమైనటువంటి సువాసన ఉంది. ఎటువంటి సువాసనో తెలుసా అన్నది? వసంతస్మిన్ మన్యే వలమధన వాటి విటపినాం. అదిగో దేవేంద్రుడున్నాడే, ఆ దేవేంద్రుడి యొక్క తోటలో ఉద్యానవనంలో కల్పవృక్షం ఉంది. ఆ కల్పవృక్షానికి పువ్వులు పూస్తాయి. అందరూ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మాకు కల్పవృక్షం పువ్వు దొరికితే బాగుండు, తల్లో పెట్టుకుందాం అనుకుంటారు. ఆడవాళ్ళందరూ పువ్వులు వంక చూస్తారు. చూసి ఏమనుకుంటారు? ఇది 5వ తనానికి గుర్తు, మేము సువాసినులం కదా, ఈ పువ్వు మేం కబరీబంధంలో పెట్టుకుంటాము అనుకుంటారు. కానీట కల్పవృక్షానికి పూసిన పువ్వులు అమ్మవారిని చూసి అనుకుంటాయిట, అబ్బా అమ్మవారు తీసుకెళ్లి మమ్మల్ని కొప్పులో పెట్టుకుంటే బాగుండు, అంత సువాసన కొప్పుకి ఎలా వస్తోందో మేం కనిపెట్టాలి అనుకుంటాయిట. ఇదమ్మా చిత్రం. సామాన్యమైన స్త్రీకి ఉండే కబరీబంధానికి నీ కబరీబంధానికి ఇది తేడా అమ్మా అన్నారు. ఎంత విచిత్రం! కల్పవృక్షానికి పూసినటువంటి పువ్వులు అమ్మవారి కొప్పులోకి వెళ్లి కూర్చుని అమ్మవారి కొప్పు నుంచి వచ్చేటటువంటి సువాసనలు తీర్చాలనుకుంటాయిట. ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? శాస్త్రోక్తంగా అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేయబడినది అని గుర్తు ఏమిటో తెలుసా? అపారమైనటువంటి సుగంధం వస్తుంది. ఎక్కడా లేనటువంటి చిత్ర విచిత్రమైన పుష్పజాతుల నుంచి వచ్చేటటువంటి సువాసన ఏది ఉన్నదో, మరునాడు మీరు నిర్మాల్యం తీయడం కోసం పూజామందిరం తలుపులు తీసి లోపలికెడితే అరవిరిసినటువంటి చంపక, అశోక, పున్నాగ, సౌగంధికములను పూజ చేస్తే ఎటువంటి సువాసనలు వస్తాయో అటువంటి సువాసనలు పూజామందిరంలోంచి వస్తాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మవారి యొక్క కబరీబంధంలోంచి వస్తాయి. ఎవరైనా ఈ శ్లోకం వింటున్నప్పుడు వాళ్ళ మనస్సు నిలబడింది అనుకోండి,
అమ్మవారి కబరీబంధాన్ని మానసికంగా ఒక్కసారి దర్శనం చేశారనుకోండి, ఆ పువ్వులు కనపడినా, కబరీబంధం కనపడినా, ఆ జుట్టు కనపడినా, వాటి మెత్తతనం కనపడినా, వాటికి ఉన్న సువాసన మనస్సులో ఆఘ్రానించినా, దేవేంద్రుడి కల్పవృక్షానికి పూసిన పువ్వులు కూడా అందులో చేరడానికి చేసేటటువంటి ప్రయత్నాన్ని మనస్సులో ఊహించి, మా ఇంత గొప్ప కబరీబంధమా అని మనస్సులో అనుకున్నా తక్షణ ఫలితం ఏమిటో తెలుసా అండి? వచ్చిన మబ్బు కురిచేసినట్టు ధునో తుధ్వాంతం, అజ్ఞానం విరిగిపోతుంది, తీసేస్తుందంటే అమ్మ వారి మనస్సు భక్తి వైపుకి తిరిగిపోతుంది. ఇదిగో అలా చెయ్యగలిగిన అపారమైన శక్తి అమ్మవారి కబరీబంధానికి ఉంది. ఈ కబరీబంధం మనం మూర్తికి ముందు నిలబడి చూడలేం కనుక దర్శనం చేసిన వారు కనుక శంకర భగవత్పాదులు, నేను దర్శనం చేసి దాచుకుంటే అది ఈ జాతికి ఎలా అందుతుంది శ్లోకం రాశారనుకోండి, మీరు ఆ శ్లోకం ఎన్ని మాటలు చెప్పండి, ఇది శంకరులు దర్శనం చేసిన స్థితి అని వస్తుంది ఆ శ్లోకానికి అర్థం. అలా అంటే వీళ్ళకి ఎలా పోతుంది అజ్ఞానం? అజ్ఞానం పోవాలని కోరుకున్నవాడు ఏమండి మబ్బొచ్చి మా ఇంటి పెరట్లో నూతులోనే కురిస్తే బాగుండి అనకూడదు. అంతకన్నా దారుణం ఇంకొకటి లేదు. మబ్బొచ్చి కురిస్తే ఎలా కురవాలి? మా ఊరంతా కురవాలి, మా దేశమంతా మబ్బులు కురవాలనాలి. అంతేకాని మబ్బు మా ఇంటి పెరట్లో నూతిలోనే కురవాలనం కదా. అందుకని అమ్మవారి కబరీబంధ దర్శనం అయిన నాడు ఏం కోరుకోవాలి? తను తన మాటలతో చెప్పడం చేత మానసిక దర్శనం చేసినటువంటి సమస్త లోకములకు అజ్ఞానము పోవాలని తాను కోరుకోవాలి. మబ్బు తన ఇంట్లో కురవకూడదు, అంతటా కురవాలని కోరినట్టు ధునో తుధ్వాంతం, అంతటా అజ్ఞానం పోవాలనాలి. అందుకని శంకరులు చూడండి, ధునో తుధ్వాంతం మా అందరికీ. ఏం శంకరులు ఒక్కరూ పెట్టుకోలేరా పేరు? పెట్టుకోరు. ఇది జగదాచార్యుల యొక్క కృప. మీరు ఎన్ని మాటలు శిరస్సు ఉంచి శంకరాచార్యులు వారికి నమస్కరిస్తే మీరు వారి రుణం తీర్చుకోగలుగుతారు. ఇది శంకరుల యొక్క అపారమైన ప్రజ్ఞాస్వరూపం ఈ శ్లోకం. అందుకని అంత గొప్ప శ్లోకాన్ని మనకి శంకరులు అందించారు సౌందర్యలహరిలో. సరే, ఇంకొకసారి ఆ శ్లోకాన్ని అంటాను. ఇవాళ నాకు భారం అంతా ఎక్కడ తగ్గిపోయిందంటే 1-10 మాటలు నేను అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఆ మబ్బు వచ్చి కురియడంలో తగ్గిపోయింది నాకు. నేను ఇంత వివరణ చెయ్యక్కర్లేకుండా అయిపోయింది. అందుకని ధునో తుధ్వాంతం స్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసం తస్మిన్ మన్యే బలమధన వాటి విటపినాం. కాస్త తప్పులు లేకుండా ఉచ్చారణ చెయ్యగలిగినటువంటి ప్రతివారు, ప్రత్యేకించి సువాసినులు, ఈ శ్లోకాన్ని నేర్చుకుని ప్రతిరోజు ఒక్కసారి చదువుకోవడం నేర్చుకోండి. నేర్చుకున్నారా? అమ్మవారి కబరీబంధాన్ని, ఆ పువ్వుల్ని చూశారా? జన్మ జన్మలకు యోగ్యుడైనటువంటి భర్త లభించి తరగని ఐదోతనంతో భర్త చేతులలో వెళ్ళిపోయేటటువంటి అదృష్టాన్ని పొందుతారు. అందుచేత అంత పరమోత్కృష్టమైన శ్లోకం. సరే, శంకరులు ఈ శ్లోకంలో చేసినటువంటి గొప్ప ప్రయోగాన్ని విన్నారు. ఇంకొక శ్లోకం, ఆ శ్లోకంలో శంకరాచార్యులు వారు అంటారు, ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ప్రయోగం చేశారండి. అందుకే దానికి సౌందర్య లహరి. లహరి అంటే నీటి బుగ్గ పైకి తన్నినట్టు తన్నింది శంకరాచార్యుల వారి నుంచి తప్ప అది ఎక్కడో కూర్చుని ఆలోచించి ఇది ఎలా రాద్దాం అది ఎలా రాద్దామని రాసింది కాదు. వారు చేసిన దర్శనాల్ని తీసుకొచ్చి మనకు అందించారు. ఇంకొక శ్లోకం ఇస్తారు చూడండి శంకరాచార్యులు వారు. ఈ శ్లోకం కూడా మీరు మానసికంగా దర్శనం చేశారనుకోండి, అసలు దాని ఫలితాన్ని నేను చెప్పలేనన్నారు శంకర్. అసలు ఫలితం చెప్పాల శంకరాచార్యులు వారు. అసలు ఫలితం చెప్పని శ్లోకం అది. విచిత్రం ఏంటంటే కబరీబంధ దర్శనానికి ధునోతుధ్వాంతం అన్నారు, అసలు ఆ శ్లోకానికి ఫలస్తులు చెప్పరు. అటువంటి శ్లోకం మీరు వినండి జాగ్రత్తగా. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభి నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శశివిశద కర్పూర చకలాః అని వసంతస్మిన్ అని విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబలాః. ఎంత గొప్ప శ్లోకం అంటే అది ఒక గొప్ప సన్నివేశాన్ని మీకు తీసుకొచ్చి చూపిస్తున్నారు శంకరాచార్యులు వారు. అమ్మవారు ఒకనాడు అంతఃపురంలో కూర్చుంది మణిద్వీపంలో. ఎక్కడో శత్రువులు రాక్షసులు బయలుదేరారు, అల్లరి చేస్తున్నారు. అల్లరి చేస్తుంటే అమ్మ మొట్టమొదట పిలిచిందిట. ఎవరిని పిలిచింది?
విశాఖేంద్రోపేంద్రో విశాఖుణ్ణి పిలిచిందిట. విశాఖుడు అంటే ఎవరు? విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు, స్కందుడు. సుబ్రహ్మణ్యుడు అమ్మవారి యొక్క సమస్త తేజస్సుని పునికి పుచ్చుకున్నవాడు. ఎందుకని అంటే అదో మళ్ళీ చాలా పెద్ద కథ. ఇప్పుడు నేను ఆ కుమార సంభవం వెనకాతల ఉన్న రహస్యం అంతా ఎక్కడ చెప్పగలను కానీ ఒక్క విషయం చెప్తాను. ఒకనాడు పరమశివుడు సనక సనందనాది మహర్షుల్లో ఒకరిని అడిగారు, నువ్వు నాకు కొడుకువై పుట్టాలి అని. ఆయన అన్నాడు, తప్పకుండా పుడతానన్నాడు. అయితే అమ్మవారు సంతోషపడిపోతుంటే ఆయన అన్నాడు, అమ్మ నువ్వెందుకు సంతోషిస్తున్నావు? నేను అమ్మ కడుపులో ప్రవేశించాను, నేను ఆయనకి కొడుకుగా వస్తాను, ఆయనకే కొడుకుగా వస్తానన్నాడు. అదేంటి అలా ఎలా కుదురుతుందండి? అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారంలో పరమశివుని యొక్క వీర్యము పార్వతీదేవిలో ప్రవేశించదు. అసలు ప్రవేశించకుండా స్కందుడై స్ఖలనమైనటువంటి వీర్యంలోంచి ఆయన 6 ముఖాలతో విత్పత్తి చెందుతాడు. కానీ ఆవిడ ఒకటి అడిగింది, నేను తపస్సు చేసినటువంటి ప్రదేశం ఒకటి ఉంది, అక్కడ నా శరీరం నీరుగా ఉంది, నువ్వు ఆ సరస్సులోంచి బయటికి రావాలని అడిగింది. అందుకని శరవణభవ, ఆయన మంత్రం కూడా శరవణభవ సుబ్రహ్మణ్యేశ్వరుడిది. అందుకని ఆ తపోగుండంలోంచి, ఆ నీటి గుండంలోంచి బయటికి వచ్చాడు ఆయన. అందుకే మీరు చూడండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ మీరు చూస్తే ఎంత అందమో చెప్పలేను. అమ్మవారు ఎంత అందమో అంత అందం మీకు ఇద్దరిలో కనపడుతుంది. ఒకరు శ్రీ మహావిష్ణువు, ఎందుచేతనంటే స్త్రీగా ఉన్న అమ్మవారే పురుషుడుగా ఉంటే శ్రీ మహావిష్ణువు. అందుకే విష్ణుమూర్తి కూడా పరమశివుడిలో దేహార్థ భాగాన్ని పొందుతారు. అందుకని అయ్యవారంత అందంగా ఉంటారు విష్ణువు. మళ్ళీ సుబ్రహ్మణ్యుడు అంత అందగాడు. ఆయన ఇలా శక్తి పట్టుకుని ఒక్కొక్క చోట అయితే కేవలం గోచి పెట్టుకుని నిలబడ్డాడు మహానుభావుడు. అయినా సరే ఇలా నిలబడితే ఎంత అందమో, ఆ బుగ్గలు చూస్తే ఆ ఎర్రటి బుగ్గలు. నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తాలూకా మూర్తిని అలా పెట్టుకున్నారు అనుకోండి, మీరు పెట్టుకుంటే ఆయన్ని చూస్తే నమస్కారం చెయ్యబుద్ధి కన్నా ఓసారి బుగ్గలకి వెళ్ళాలనిపిస్తుంది. అయ్యయ్యో అదేమిట్రా, ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు కదా, బుగ్గలకి వెళ్ళడం ఏమిట్రా, ఇదేం అపచారం రా అని లెంపలేసుకుని, స్వామి నీ పాదముల యందు భక్తిని ప్రసాదించవయ్యా అని మీరు పాదముల వంక చూడాలి. గాని ఆ అయ్యవారి యొక్క ముఖమండలాన్ని చూస్తే, ఆ మూతి చూస్తే, ఆ గడ్డం చూస్తే, ఆ ముక్కు చూస్తే, ఆ నుదురు చూస్తే, ఆ జుట్టు చూస్తే, ఆ శూలం పట్టుకుని నిలబడ్డం చూస్తే, నిజంగా సుబ్రహ్మణ్యుడు వచ్చేసారి అలా కనపడ్డాడు అనుకోండి, ఎంత మంది పిల్లలున్న తల్లైనా వెళ్ళోసారి గట్టిగా కౌగులించేసుకుని ముద్దు పెట్టేసుకోవాల్సిందే. అంత అందగాడు. ఎక్కడదా అందం? అందమంతా అమ్మవారి అందం. అంత అందగాడు. ఎంత అందగాడో అంతటి మహావీరుడు. అంతటి మహావీరుడు తారకాసుర సంహారం చేశాడు. ఎక్కడదా బలం? అమ్మవారి చేతిలో ఉన్నటువంటి శూలాన్నే, అమ్మవారి యొక్క శక్తిని శూలంగా చేసి ఆయన చేతిలో పెట్టింది ఆవిడ. కొడుకు కదా, మహా సంతోషం అమ్మవారి. అందుకని పిలిచింది ఒక రోజున. పిలిచి ఎవరెవరిని పిలిచింది? 3 కొడుకుల్ని పిలిచింది. ఎవరా 3 కొడుకులు? ఒకరు సాక్షాత్తుగా సుబ్రహ్మణ్యుడు, ఆయన దేవసైన్యానికి అంతటికీ అధ్యక్షుడు, సేనాధిపతి, ఆయన్ని పిలిచింది. రెండవ వారిని ఇంద్రుణ్ణి పిలిచింది. ఇంద్రుణ్ణి ఎందుకు పిలిచింది? ఇంద్రుడు కూడా అమ్మవారికి కొడుకు లాంటి వాడు, అమ్మవారికి శిష్యుడు కూడా ఆయన. ఎందుచేత అంటే ఒక దేవీ భాగవతంలో ఉందా కథ. ఓసారి ఇంద్రుడు రాక్షసులందరినీ సంహరించి నేనే సంహరించానని విర్రవీగి కూర్చున్నాడు. అమ్మవారు అనుకుంది, వీడు నేను సంహరించాను అనుకుంటున్నాడు, వీడి శక్తి ఏమిటో చూపిద్దామని చెప్పి ఆయనలో ఉన్న శక్తిని తీసేస్తే గడ్డి పరకని కదల్చలేకపోయింది దైవ సైన్యం ఆ రోజున. అప్పుడు వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది, ఎంత పరాశక్తి యొక్క కృప అని అర్థమై మళ్ళీ అమ్మవారిని ధ్యానం చేస్తే అమ్మ ప్రత్యక్షమై, అమ్మే కదండి, ఎంత తప్పు చేసినా అమ్మకి క్షమాగుణం లేకపోతే అసలు లోకం ఎలా బతుకుతుంది? అందుకని మళ్ళీ ఆ ఇంద్రుడిని పక్కన కూర్చోబెట్టుకుని బ్రహ్మజ్ఞానం అంతా ఉపదేశం చేసింది. ఇది కేనోపనిషత్తులో కథ. అందుకని కూర్చోబెట్టి ఆ ఇంద్రుడికి బ్రహ్మజ్ఞానం ఇచ్చింది. అదిగో ఆ ఇంద్రుణ్ణి పిలిచింది. 3వ వారు ఉపేంద్రుణ్ణి పిలిచింది. ఉపేంద్రుడంటే ఎవరు? ఉపేంద్రుడంటే శ్రీ మహావిష్ణువే ఉపేంద్రుడిగా వచ్చారు, ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చారు ఆయన వామనమూర్తిగా. అందుకని ఆయన్ని పిలిచింది. అందుకని వీళ్ళ 3 వచ్చారు. ఒక పెద్ద నాటకీయమైనటువంటి సన్నివేశాన్ని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. వామనమూర్తిగా ఇంద్రుడికి తమ్ముడిగా ఎప్పుడు వచ్చారు? మీరు జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోవాలి. ఒక్కసారి
శంకరాచార్యుల వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు శ్లోకం సరిపి వదిలేస్తారంటే కుదరదు. వెనకాతలకి మళ్ళీ ప్రతి మాటలోనూ వెనక్కెడుతుండాలి. ఒకసారి వెనక్కెళ్ళి దాని వెనకాతల ఉన్న రహస్యాలు, దాని వెనకనున్న కథలు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒకసారి ఎప్పుడు వచ్చారు వామనమూర్తిగా? ఇంద్రుడి రాజ్యాన్ని బలిచక్రవర్తి అపహరించి తీసుకుపోయాడు. ఆయన తీసుకుపోతే ఎంత దారుణమైన స్థితిలో పడ్డాడో తెలుసా అండి ఇంద్రుడు? ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలిపడిన నేడు త్రిభువన సామ్రాజ్య విభవము కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగెనేడు కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట తరిరినేడు అని ఆఖరికి ఆ హోమం చేసినప్పుడు ఆ వచ్చినటువంటి హవిస్సులో ముద్ద కూడా పెట్టలేదు బలిచక్రవర్తి. పెట్టకపోతే వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఊడిగం చేస్తూ తిరిగింది శచీదేవి. ఆఖరికి ఇంద్రుడి కొడుకులు జయంతుడు మొదలైనటువంటి వారు అక్కడ ఉండేటటువంటి ఆటవికులైన పిల్లల వెనకాతల తిరిగారు. అంత కష్టపడుతుంటే ఆనాడు అదితి తపస్సు చేసింది. ఇంద్రుడి యొక్క తల్లి ఆ తపస్సు చేసి నాకు ఎలా వస్తుంది మళ్ళీ మా అబ్బాయికి రాజ్యం అని అడిగింది భర్త కశ్యప ప్రజాపతిని. అడిగితే నువ్వు తపస్సు చెయ్యి, భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాధిపున్ శ్రీహరి సేవచేయు మతడు సంతుష్టుని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థావ్యాప్తి చేకూరిడిన్ భగవత్ సేవల పొందరాజ బహు సౌభాగ్యంబులం త్రేయసి అన్నాడు ఆయన భాగవతం. శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చెయ్యమన్నారు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. నేను నీ కడుపున పుడతాను అదితి అని ప్రమాణం చేశాడు. ఎలా? నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతునుల్ పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వెడుక పుట్టు నీ కొడుకనై నర్తించి వర్తింపగాన్. ఒక్కరు ఇంట్లో కానీ సరి అయిన వాడు ఉన్నాడా? చూడండి ఎంత గొప్ప ఫలితం వస్తుందో. తపస్సు చేసింది అదితి. శ్రీ మహావిష్ణువు పొంగిపోయి అన్నారు, అదితి నువ్వు చేసిన తపస్సుకి నేను ఎంత పొంగిపోయినా తెలుసా? నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ మీ అందరూ నాతో సంబంధం పెట్టుకుని మా అబ్బాయిని ఒకళ్ళంటారు, మా అన్నయ్యను ఒకళ్ళంటారు, మా బావగారిని ఒకళ్ళంటారు. ఇలా వాళ్ళందరూ సంతోషపడిపోయేటట్టుగా నీ పిల్లలు నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తారు. నేను శ్రీ మహావిష్ణువుని శ్రీమన్నారాయణుణ్ణి. నన్ను ఎవరైనా తమ్ముడు తమ్ముడని పిలిచేవాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? కానీ నీకు వరం ఇస్తున్నాను, నీ బిడ్డలు నన్ను తమ్ముడని పిలుస్తారు రాబో కాలంలో. అందుకని అలా నేను వస్తున్నాను. ఎలా వస్తాను? నాకు వెడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. నీ తపస్సుకి ఎంత పొంగిపోయినా తెలుసా అదితి? నీ కడుపులో ఉండి నీ కడుపులోంచి బయటికి వచ్చి నీ కడుపునని ఆడుకుంటాను నీ ఇంట్లో. నీ కొడుకునని నీ పిల్లలకి తమ్ముడిగా వస్తాను. మిగిలిన అవతారాల్లో వచ్చిన రాక్షస సంహారం చేసి వెళ్ళిపోతాను. ఈ అవతారంలో గొప్పతనం ఏమిటో తెలుసా? నీ పిల్లలు శ్రీ మహావిష్ణువా మా తమ్ముడు అని చెప్పచ్చు అని వరం ఇచ్చారు. అందుకని ఇవాళ శంకరాచార్యులు వారు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని విశాఖేంద్రోపేంద్రో ఇంకో పేరు వేయకూడదు, ఉపేంద్రో. ఉపేంద్రుడు అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చిన ఘట్టం. ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చారు కాబట్టి ఉపేంద్రుడు. వాత్సల్యాన్ని చూపిస్తున్నారు. ఎందుకు ఇన్ని మాటలు? అమ్మవారు అయ్యవారుగా ఉంటే శ్రీ మహావిష్ణువు, అమ్మవారిగా ఉన్నా అదే వాత్సల్యం, అయ్యవారిగా ఉన్నా అదే వాత్సల్యం. ఇది అమ్మవారి యొక్క గుణం. ఇది మీకు జ్ఞాపకం రావడం కోసమని ఇంకొక పేరు ఇంకో పేరు వేయకూడదా? విష్ణు సహస్రంలో ఎన్ని పేర్లున్నాయి స్వామికి? విశాఖేంద్రోపేంద్రో ఉపేంద్రుడు అన్నారు. పుట్టినవాడు ఇంద్రుడికి తమ్ముడు అనిపించుకోవడానికి వరస కలుపుకోవడానికి అనుమతి ఇచ్చేశారు. అందుకని ఇంద్రుడు ఇంద్రుడి తమ్ముడు ఉపేంద్రుడు అన్నారు. ఇప్పుడు వామనమూర్తిగానే పెడుతున్నది, శ్రీ మహావిష్ణువుగానే పెడుతున్నారు. కానీ ఉపేంద్రుడిని పిలుస్తారంటే ఆయన యొక్క వాత్సల్యాన్ని చూపిస్తారు శంకరాచార్యులు వారు. అందుకని విశాఖేంద్రోపేంద్రో వీళ్ళ ముగ్గురిని పిలిచింది అమ్మ. పిలిచి అబ్బాయి బయట రాక్షసులు వీరవిహారం చేస్తున్నారా, మీరు వెళ్ళి ఆ రాక్షసుల్ని సంహరించండి అని. అమ్మవారు శక్తినిస్తే వాళ్ళకి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఆ వచ్చినటువంటి రాక్షసులందరినీ ఏదో సంహరించేశారు. సంహరించేసి వాళ్ళు ముగ్గురు ఆ విజయవార్త పట్టుకుని పరిగెత్తుకుంటూ అంతఃపురానికి వచ్చారు, మణిద్వీపానికి. వచ్చేటప్పటికీ అమ్మవారు ఎలా ఉంటుందో అలా ఉండడం వెనకాల రహస్యం ఏమిటో మీకు లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక నామం ఉంది. ఏమిటా నామం? తాంబూలపూరితముఖి. అంటే తాంబూలం వేసుకున్నటువంటి అమ్మ. ఎందుకండి ఆ నామం చెప్పడం? ఆవిడ తాంబూలం వేసుకుంది, మీకెందుకు ఇప్పుడు అది? ఆవిడ తాంబూలం వేసుకుంటే మనం ఎందుకు? అమ్మ తాంబూలం వేసుకుంది, అదో నామమా?
ఎందుకు ఆ నామం? అందులో ఒక రహస్యం ఉంది. ఏమిటో తెలుసా అండి? నిన్నను సమయం అయిపోతోందని నేను కొన్ని శ్లోకాలు కుదించేస్తున్నానన్నానే, ఇవాళ చెప్పేస్తాను రహస్యం ఎక్కడ కుదించేస్తున్నానో. కొన్ని దరిద్రాణం చింతామణి గుణనిక అన్నారు శంకరాచార్యుల వారు నిన్న. దరిద్రులకి నువ్వు చింతామణులతో కూడినటువంటి హారమునవు అన్నారు. ఆ గుణనిక, హారము అనకూడదా శంకరాచార్యుల వారు? అనకూడదు. గుణనిక అనడంలో రహస్యం ఉంది. ఏమిటో తెలుసా అండి? మీరు గుణనికా వ్యాఖ్యానము అని లలితా సహస్రనామ స్తోత్రానికి ఒక వ్యాఖ్యానం ఉంది. మీరు ఈ గు నా ని క వీటిని గూని గా, నీని నా, నీని నా, కాని క కిందుంచి ఈ అక్షరాల్ని అంకెల్లోకి మార్చేస్తారు. అదొక సాంప్రదాయం. ఈ అక్షరాల్ని మీరు అంకెల్లోకి మార్చేశారనుకోండి, గా 5 అయిపోతుంది, నా 3 అయిపోతుంది, నా 0 అయిపోతుంది, కా 1 అయిపోతుంది. అంకానం వామతోగతి. అంకెగా చెప్పేటప్పుడు మళ్ళీ అక్షరాన్ని అంకెగా చెప్తే అట్టించుకు తిరగేయాలి అంటల్లా మీరు. మరి అష్టోత్తర శతనామం అంటున్నారు. అష్టోత్తర అన్నప్పుడు ముందు 8, శత అంటే అటువైపుకి 100. చెప్పినప్పుడు 100 ఇటేసి 8 అటేసి 108 అంటల్లా. చతుర్దశ ముందు 4, దశ 2. చెప్పినప్పుడు 10 ఇటేసి 4 అటేసి 14 అంటల్లా. అంకానం వామతోగతి అట్నుంచి మార్చి చెప్తారు. అందుకని ఇప్పుడు మీకు ఇవేమైపోతుంది, అట్నుంచి ఇటుకేశారనుకోండి 1053 వస్తుంది. లలితా సహస్రనామ స్తోత్రాన్ని గుణనికా వ్యాఖ్యానంతో చదివి నామాల్ని ఏరిచి 1053 వస్తాయి. ఇవి ప్రతి నామం చింతామణి అయిపోతుంది. గుణనికా వ్యాఖ్యానాన్ని చదివి లలితా సహస్రనామ స్తోత్రం చదివితే మీరు ఏ నామం చెప్పినా అది చింతామణి మీ చేతిలోకి వచ్చి కూర్చుంటుంది. ఆ చింతామణి చేత్తో పట్టుకున్నవాడు ఏదైనా చేసేస్తాడు. అందుకని ఇదిగో గుణనిక అనొక్క మాట శంకరుడు వేస్తే దాని వెనకాతల అన్ని రహస్యాలు. అది నిన్నటి శ్లోకానికి మళ్ళీ ఇవాళ వచ్చాను, చెప్పాలి కాబట్టి. సరే, అందుకని ఇక్కడ శంకరులు అంటారు, ఈ 3 యుద్ధానికి వెళ్ళారు రాక్షసుల మీదకి. వెళ్ళిన వాళ్ళు యుద్ధం చేశారు, గెలిచారు రాక్షసుల మీద. పరుగున ఇంటికి వచ్చారు. అంతఃపురంలో అమ్మవారికి వచ్చి తాంబూలం వేసుకుంది. అక్కడ కదా ఆగాను. తాంబూల పూరితముఖి, తాంబూలం వేసుకున్నమ్మా అని లలితా సహస్రంలో అమ్మవారికి ఓ పేరు. ఎందుకంటే ఆ పేరు వ్యాసుల వారు అంతే చెప్పు వదిలేశారు. ఆ పేరేమిటో, ఆ పేరు వింటే ఏమవుతుందో, అలా అమ్మవారి నోటిని చూస్తే ఏమవుతుందో, అలా ఎందుకు వేసుకుని ఉంటుందో రహస్యాన్ని శంకరాచార్యుల వారు చెప్తారు ఇవాళ. ఆయన అంటారు, ఆ 3 యుద్ధంలో గెలిచారు. గెలిచి విజయవార్త చెప్పాలనుకున్నారు అమ్మకి. చెప్పాలనుకుని అమ్మవారే కదా మరి పిలిచి చెప్పింది యుద్ధానికి వెళ్ళమని. శక్తినిచ్చింది అమ్మవారే, పరాశక్తి స్వరూపం గనక. పరిగెత్తుకుంటూ వచ్చారట. ఇంటికి వచ్చి అంతఃపురంలోకి పరిగెత్తుకుంటూ వచ్చేసారట లోపలికి. వచ్చేటప్పటికి రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి. అంతఃపురంలోకి పరిగెత్తుకుంటూ వచ్చేశారు. అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవాలయం లోపలికి వాన పడుతున్నా దర్శనానికి వస్తుంటే రాజద్వారం దాటి లోపలికి వచ్చేటప్పుడు టోపీ తీసేయాలి. తల తడిసిపోయినా సరే. ఛత్రం పట్టించుకునే అధికారం పరమాత్మకొక్కడికే ఉంది దేవాలయ ప్రాంగణంలో. వాన పడుతున్నా మనం గుడిగేసుకోకూడదు, రాజద్వారం దాటాక గుడిగేసుకోవాలి. ఎందుకని? ఛత్రం ధారయామి అని ఇక్కడ పరమాత్మకి మాత్రమే గొడుగు పడతారు. ఇక్కడ మనం గొడుగు పట్టుకుంటే అపచారం అవుతుంది. అందుకని గొడుగు గుళ్ళో ప్రదక్షిణం చేసేటప్పుడు కొంతమంది వాన పడుతుంటే గొడుగు మూసి లోపలికి పెడతారు. అదేంటి ఇక్కడ వరకు గొడుగుతో వచ్చిన వాళ్ళు శివాలయంలో ఆ లోపల నంది దాటే వరకు గొడుగు వేసుకు వెళ్ళొచ్చుగా, ఎందుకలా తడిసిపోయి వెళ్తాడనిపిస్తుంది మనకంటే. వారికి తెలుస్తన్నమాట సంప్రదాయం. అందుకని గొడుగు మూసేసి చేత్తో పట్టుకుని దాటతారు రాజద్వారాన్ని, గొడుగుతో లోపలికి వెళ్ళరు. సరే, అందుచేత శంకరులు అంటారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై. ఆ పెట్టుకున్నటువంటి కిరీటాలున్నాయే అవి తీసేశారట, గబగబా తీసేసి అక్కడ పెట్టేశారట. ఎందుకని? అమ్మ దగ్గరికి వెడుతున్నారు, లోపల అమ్మ దర్శనానికి వెడుతున్నారు. వెళ్ళేటప్పుడు కిరీటాలు ఉండొచ్చా పైన? ఉండకూడదు. అమ్మ సాక్షాత్ పరాశక్తి స్వరూపం. అమ్మ దర్శనానికి వెడుతున్నామని తీసేశారట. ఇవాళ మనం తిరుమలలో చూడండి మీరు, నాకు చాలా బాధ కలిగేది ఏమిటంటే ఒక్క బోర్డు పెట్టరు, సంప్రదాయాన్ని చెప్పిన వాడు ఉండడు. మీరు టోపీలు పెట్టుకుని, పాపం వాళ్ళకి తెలియదు. నేను వెడుతున్న భక్తుల్ని ఎన్నడూ విమర్శించను, వాళ్ళకి తెలియక చేస్తారు. మీరు చెప్పండి, వాళ్ళు చేయరు. వాళ్ళకి తెలియక జరుగుతుందంటే పొరపాటు. దాన్ని అమ్మవారు కూడా క్షమిస్తుంది. పాపం టోపీలు పెట్టుకుని వస్తారు గుళ్లల్లో, తీర్థం దగ్గరికి, గోవిందరాజుల గుళ్ళోకి. అర్చకులు టోపీలు తీసి శటకోపం పెడతారు, మళ్ళీ వీడు టోపీ పెట్టుకుని వెళ్ళిపోతుంటాడు. వాడికి తెలియదు ఎందుకు టోపీ తీశాడు. గుళ్ళో టోపీ పెట్టకూడదురా, అది అపచారం అని వాడికి తెలియదు. తెలియక టోపీ పెట్టుకుంటాడు. మనకి నేర్పుతున్నారు శంకరాచార్యులు వారి శ్లోకాన్ని అడ్డుపెట్టి
నాన్న దేవాలయంలోకి నువ్వు పెడుతున్నా అంతే, అమ్మవారి అంతఃపురంలో పెడుతున్నావు దర్శనానికి. అందుకని శిరస్త్రైహి గభాలను తీసేసి అక్కడ పెట్టేశారు. అపహృత శిరస్త్రైహి కవచిభిహి, కానీ కవచాలు తీయలేదు. కవచాలు మాత్రం ఉండిపోయేట. ఏం కవచాలు తీయకపోవడం ఏంటి అంటే, టోపీ తీసేయడం తేలిక, తల మీద ఉంటుంది కాబట్టి ఇలా తీసేసి అక్కడ బల్లో నేలో ఏది ఉంటే అది అరుగో దాని మీద పెట్టేస్తారు. కవచం విప్పుకోవాలంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచం కట్టుకున్నప్పుడు చాలా గట్టిగా కట్టుకుంటారు. ఎందుకని ఆ కవచానికి పెద్ద పెద్ద గుండీళ్ళు అంటే ఉంటాయి, ఆ గుండీలు వేసి బిగించేస్తారు, కాళ్ళేసి కట్టేస్తారు. ఎందుకని శరీరములకు ముఖ్యమైన భాగములకు దెబ్బ తినకుండా కవచం కాపాడుతుంది. ఆ కవచం జారిపోకూడదు, అందుకని చాలా గట్టిగా కట్టుకుంటారు ఆ కవచాన్ని. కవచంలో ఎక్కడైనా ఖాళీ కనపడితే ఆ ఖాళీలోంచి బాణం కొడతారు శత్రువులు. మరి ఖాళీ లేకుండా కట్టుకోవాలి. కవచం విప్పుకోవడం చాలా టైం పడుతుంది. ఆ తాళ్ళు ఇప్పుకోవాలి, కప్పెట్లు ఇప్పుకోవాలి, గుండీలు ఇప్పుకోవాలి, ఆ పెట్టుకున్న మేకులు ఇప్పుకోవాలి, అవన్నీ విప్పి కవచం తీసి పక్కన పెట్టాలి. వీళ్ళు లోపల ఎంత సంతోషంగా ఉన్నారంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాలి, అమ్మ 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 గెలిచేసామమ్మా వచ్చేసామమ్మా అని చెప్పాలి. ఇది ఎలా ఉంటుందంటే మీకు నాటకీయంగా శంకరాచార్యులు వారు దర్శనం చేయిస్తారు. పిల్లవాడు ఉంటాడు, ఒరే నాన్న ఫస్ట్ యూనిట్ బాగా రాశావా అంటుంది అమ్మ పొద్దున్న సాక్స్ వేస్తూ. ఒరే నువ్వు ఆ సాక్స్ తో పరిగెడుతున్నావురా, అడుగునేమో నల్లగా అట్టలు కట్టేస్తున్నాయి, గోడ జారిపోతున్నా సాక్స్ ఉతకలేక, నువ్వు ఆ సాక్స్ తో నడిచే అలవాటు మానేసేయి, బూట్లు విప్పగానే సాక్స్ కూడా విప్పు అంటుందమ్మ. ఇన్ని చెప్తుంది. ఓ అలాగేనమ్మా అంటాడు. హాయిగా దొరలా కుర్చీలో కూర్చుని చేతిలో పళ్ళెం పెట్టుకుని టిఫిన్ తింటూ ఉంటాడు దొరగారు. పాపం అమ్మ కింద కూర్చుని వీడి కాళ్ళకి సాక్స్ చేస్తుంది. ఏమిచ్చి రుణం తీసుకుంటారండి అమ్మకి మీరు? మీ కాళ్ళు పట్టుకుని సాక్సేసి బూటు కాళ్ళలోకి ఎక్కించి ఆ లేసులు చక్కగా ముడేసి, ఒరే నువ్వు ఆ కాళ్ళు ఉండగానే ఆ బూట్లు ఇలా నొక్కేస్తున్నావు, అవి శుభ్రంగా ఇలా లూజ్ అయిపోతున్నాయి, అలా చేయకు, లేచిప్పుకో అని ఇన్ని చెప్తూ వాడు అన్నం తింటుంటే టిఫిన్ తింటుంటే వీడన్నీ కడుతుంది. పాపం కడితే వీడు స్కూల్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో ఇంటికి వస్తుంటాడు. మార్కులు ఇచ్చారు, వీడికి ఏదో ఫస్ట్ మార్క్ వచ్చింది. ఆ ప్రోగ్రెస్ కార్డు అట్టుకున్నాడు. అమ్మకి చెప్పాలి, అమ్మ ఫస్ట్ మార్క్ వచ్చిందమ్మా అని. పరిగెత్తుకుంటే ప్రోగ్రెస్ కార్డు ఇలాగే చేతిలో పట్టుకుని పరిగెత్తుకొచ్చేస్తుంటాడు. ఆ వచ్చేసి ఆ బ్యాగ్ ఉంటుంది, కాలింగ్ బెల్ 2 మాటలు 3 మాటలు నొక్కేస్తాడు, తలుపులు గుద్దేస్తాడు. వస్తున్నా అమ్మ గబగబా వెళ్ళి గడియ తీసొచ్చి, పాపం అమ్మకేం తెలుసు, వచ్చి కుర్చీలో కూర్చుంటుంది. వాడు చాకలి మూట విసిరేసినట్టు ఆ బ్యాగ్ ఇలా తీసేసి ఒక్కసారి ఇంట్లోకి విసిరి పారేసి, ఈ బూటు కాలుతో ఈ బూట్ని, ఈ బూటు కాలుతో ఈ బూట్ని తొక్కేసి విప్పేసి, ఒక్కసారి మళ్ళీ ఆ సాక్షి విప్పాలంటే మాత్రం కూర్చుని శ్రద్ధగా ఇలా విప్పాలి, టైం ఉండదు. అందుకని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసి అమ్మ కుర్చీలో కూర్చుంటే పక్కనే కూర్చుండిపోయి ఆ చెమటతోటి అమ్మ ఒళ్ళో ప్రోగ్రెస్ కార్డు అయితే, అమ్మ ఫస్ట్ ర్యాంక్ చూసావా తెలుగు అని ఇలా చూపించేస్తుంటే అమ్మ సంతోషపడిపోతే ఇలా మార్కులు చూస్తుంటే అమ్మ నోటి వంక, అమ్మ వేసుకున్న తాంబూలం నోటి వంక చూస్తూ ఆ ప్రోగ్రెస్ కార్డులో మార్కులు చెప్పిన పిల్లల్లా, సాక్షి ఇప్పకుండా ఇంట్లోకి వచ్చేసిన పిల్లల్లాగా ఈ ముగ్గురు అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదాం అంటే వాళ్ళు కూడా అమ్మ పిల్లలే. ఇంద్రుడు, సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహావిష్ణువు వీళ్ళు కూడా అమ్మవారి పిల్లలు. అంటే మనమెంతటి వాళ్ళం, మనం కూడా అందరం అమ్మవారి పిల్లలం. ఇది శంకరాచార్యులు వారు చెప్పేది. అలా వాత్సల్యం అటువంటిది. పరుగు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి పైన ఉన్నటువంటి కిరీటాలు తీశారట. కానీ అపహృత శిరస్త్రైహి కవచిభిహి, కవచాలు మాత్రం ఉండిపోయాట. ఆ పిల్లలు ఎలా అమ్మ దగ్గరికి పరిగెడతారో అలా పరిగెడుతున్నారట ముగ్గురు కవచంతో. పరిగెడుతుంటే ముందు పరమశివుడి యొక్క నివాసం కనపడింది. అందులోకి ముందు నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్పేద్దాం నాన్నగారికి, నాన్నగారండి మేము ఎందుకని ముందు శివుడి మందిరానికి వెళ్లకుండా అమ్మ దగ్గరికి వచ్చారా? అసహించుకుంటుంది అమ్మ, గుర్తుపెట్టుకోండి. మీరు ముందు ఆవిడ భర్తని సేవించకపోయారా? శక్తిని ఆవిడ ఇచ్చి ఉండొచ్చు, ఆవిడ భర్తకి అగౌరవం కలిగిందా ఆవిడ కన్ను ఎరుపెక్కుతుంది. అందుకని ముందు నాన్నగారి దగ్గరికి వెళ్ళవలసిందే. వీళ్ళు పరిగెత్తుకుంటూ నాన్నగారి అంతఃపురంలోకి వెళ్ళారట. వెళ్లేసరికి సన్నివేశం ఎలా ఉంది, అక్కడ భోజనం చేశారట పరమేశ్వరుడు. నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. ఎన్ని రహస్యాలు చెప్పేస్తారండి. అక్కడ బంగారపు పళ్ళాళ్ళు పెట్టున్నాయిట. వాటిలో శంకరుడు చేసినంత భోజనం చేశారు, కొన్ని పదార్థాలు వదిలేశారట వారు. ఆయన భోజనం చేసేశారు కనుక వారు విశ్రాంతి తీసుకుంటున్నారని గుర్తు. ఇప్పుడు వెళ్ళిపోయి నాన్నగారి మీద అడిపోయి నాన్నగారిని, ఓ నాన్నగారండి అని లేపేయకూడదు, అమ్మ దగ్గరికి వెళ్ళాలి.
ముందు నాన్నగారి దగ్గరికి వెళ్ళావా? వెళ్ళానమ్మా. నాన్నగారు అన్నం తిని అక్కడ కంచం వదిలేశారు, నాన్నగారు పడుకున్నారేమోనని నీ దగ్గరికి పరిగెత్తు. అమ్మ పడుకున్నా ఎగిరి గభాల మంచం ఎక్కించు. నాన్నగారి దగ్గర అలా ఎక్కేయడానికి కొంచెం జంకుంటుంది, అమ్మో నాన్నగారు పడుకున్నారని. అమ్మ దగ్గర స్వాతంత్రం ఉంటుందని అమ్మ దగ్గరికి పరిగెత్తుకొస్తున్నారు. వస్తూ అక్కడ శంకర్లో పెద్ద మాట వాడారు. అంత యుద్ధం చేసి వచ్చారు కదా, వచ్చినప్పుడు ఆకలిగా ఉంటుంది కదా, మరి తండ్రి కదా, తండ్రి తిన్న విస్తట్లో ఇంకా కొన్ని మధుర పదార్థాలు ఉన్నాయి కదా, ఆ మధుర పదార్థాలు మరి వీళ్ళు ఏదో కొన్ని తీసుకుని రే పరమశివుడి ప్రసాదం రా అని వీళ్ళు కూడా తినాలి కదా, నోట్లో వేసుకోవాలి కదా. మరి ఆ విధేయత లేకుండా తండ్రి తిన్నటువంటి భుక్తశేషం అక్కడ ఉంటే ముట్టుకోకుండా దాని వంకసలు ఇలా చూడలేక ఇలా సవతిప్పేస్తున్నారు. నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై తల తిప్పేశారు. ఎందుకు అలా తల తిప్పేయడం అంటే శంకరుడు ఎంతటి ఉదారుడో మిమ్మల్ని అర్థం చేసుకోమని. అందులో శంకరాచార్యుల వారి యొక్క రచన వైచిత్రి చూడండి. ఆయన ఎంత అమాయకుడో, ఎంత భోళాశంకరుడో చెప్పడం. ఎంత భోళాశంకరుడు! శంకరుడికి ఒక అలవాటు ఉంది, ఏమిటో తెలుసా అండి? అరమరికలు లేనటువంటి వాడు భర్త అనుకోండి. ఒకవేళ ఇవాళ మీరు ఏదో పూజ చేసుకుంటున్నారు, ఆదివారం అమ్మయ్య ఆయన ఆఫీస్కి వెళ్ళరు కదా అని పాపం ఆవిడ ఆ రోజున నైవేద్యాలు పెట్టుకుందామని పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఏదో 4 కాయలు కాస్త బూర్లు పులిహార అన్ని చేసుకుందామని సంతోషంగా కూర్చుంది. ఈయనేమో లేచి వచ్చాడు, అర్జెంటుగా ఆ రోజు కూడా ఆయనకు ఆఫీస్ ఉంది, అందుకని వెళ్ళిపోవాలి ఆయన. ఓసారి చూశాడు, ఏమే టిఫిన్ అవ్వలేదా అన్నాడు. అంతే అడుగుతాడు ఆయన. అంతే అడిగితే లేదండి వాళ్ళ నైవేద్యాలు పెడుతున్నాను అందావిడ. మధ్యాహ్నం నైవేద్యాలు పెట్టేసి ఏకంగా భోజనాలు చేసేద్దాం 11ంటికేను నైవేద్యాలు పెడుతున్నాను. ఆయన భోళాశంకరుడు. ఆయన నువ్వు వండలేదే అని అడగడు, పక్క పోషణలో వెళ్ళిపోయి చెల్లెమా ఇవాళ మీ ఉదయం నైవేద్యాలు ఎట్టుకుంటాను నువ్వు చేసాయండి టిఫిన్ అంటాడు. అంటే అయిపోయింది అన్నయ్య గారు, రండి ఇడ్లీ చేశాను, మీ బావగారు కూడా తింటున్నారు రండి అని ఆవిడ పెట్టేస్తుంది ఇడ్లీ. ఈయన తినేసి అప్పుడు వచ్చి చెప్తాడు, మా చెల్లెల దగ్గర తినేసానులే టిఫిన్, మధ్యాహ్నం వస్తాను నువ్వు నైవేద్యం పెట్టేసి ఉంచు ప్రసాదం తింటానంటాడు. శంకరుడికి వేళకి భోజనం సిద్ధం చేయలేదనుకోండి అమ్మవారు, ఆయన ఏం బెంగెత్తుకోడు, భిక్షాపాత్ర పట్టుకుని పక్కింటికి వెళ్ళిపోయి భవతి భిక్షాం దేహి అంటాడు. అప్పుడు వేసేవాళ్ళు అంటారు, అన్నపూర్ణమ్మ భర్తవు కదా నువ్వు అంటారు. తలవంపులెవరికి? అమ్మవారికి. అందుకని తెల్లవారేటప్పటికి ముందు ఈయన ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, ఏ వేగంలో పెట్టేశారో వెళ్ళిపోతాడో. అందుకని ఈయనకి మాత్రం భోజనం ఆవిడ సిద్ధం చేసి పెట్టేస్తుందట. ఈవిడికి తలవంపులు వస్తుంది, ఇది పాతివ్రత్యం. కంటికి రెప్పలా ముందు ఆయన్ని కాసుకుంటుంది. ఆయన భోజనం అయిపోయింది, ఈవిడ భోజనం అయిందో లేదో చెప్పరు శంకరాచార్యుల వారు. అమ్మ భోజనం చేసింది అంటే అంతకన్నా అసహ్యమైన మాట ఇంకోట్లేదు. మా అమ్మ భోజనం చేసిందిట, అన్ని రుచిగా ఉన్నాయట, మాకు పెడుతోంది అన్నారనుకోండి, ఏదో తేడా ఉంది ఆ మాటలో. అమ్మ వండిన తర్వాత అమ్మకి తృప్తి ఏమిటో తెలుసా అండి? మీకు పెడుతుంది అమ్మ. ముందు అమ్మ ఊరగాయలు పెట్టింది అనుకోండి, ఆ ఊరగాయల చేత్తోనే కొత్త ఊరగాయ పెద్ద బేసిన్లో ఆ వేడి అన్నం పెట్టి నూనెసి కొత్త ఊరగాయ కలిపి కొంచెం వగరవగరగా కారం కారంగా ఉప్పుగా ఉన్నటువంటి ముద్దలు పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని వాళ్ళు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు అయిపోనివ్వండి, అదొక సంస్కృతి అంతే. వాళ్ళు చేతులు తాపుతుంటే ఒక్కొక్క ముద్ద పెడుతుంటే వాళ్ళ ముద్ద తింటుంటే ఎన్ని 1000 కళ్ళతో 1000 ఆశలతో వాళ్ళ కళ్ళల్లోకి చూస్తున్నాయి. నాన్న బాగుందా ఊరగాయ అంటే బాగుందమ్మా అన్నారనుకోండి. కిందటి ఏడాది కన్నా బాగుందా అంటే కిందటి ఏడాది కన్నా బాగుందమ్మా. ఉప్పు తక్కువైందా? లేదు అమ్మా సరిపోయిందమ్మా. కారం తగ్గిందా? తగ్గలేదమ్మా. కాయ ఓటుందమ్మా. ఇన్ని ప్రశ్నలు కనేస్తుంది. ఏడు వేయడం, వాళ్ళు తింటే తను తిన్నట్టు. ఇది అమ్మ. అందుకని అమ్మ భోజనం చేసిందని చెప్పకూడదు, మీరు చేస్తే అమ్మ చేసినట్టు. మీ తృప్తి అమ్మ తృప్తి, అయ్య తృప్తి అలా కాదు. వీళ్ళందరూ తిన్నాక ఆయన వాచి పెట్టుకుంటూ వస్తారు, రెండున ఆయనకి గౌరవంగా పెట్టాలి. ఆయనకు కూడా చైతాపంగా ముద్దెడతానంటే ఆయన తింటే అసహ్యంగా ఉంటుంది, అలా తినకూడదు. ఆయనకి పెట్టేటప్పుడు మారాలి పద్ధతి. బంగారం కంచం వేసి ఆయనకి పెడితే ఆయన చొక్కా బనీను విప్పేసి పట్టుపంచ కట్టు కూర్చుని ఆచమనం చేసి అప్పుడు ఆయన తిని అంతా అయిపోయిన తర్వాత పరమేశ్వరానుగ్రహంగా ఊరగాయలు చాలా బాగున్నాయని. అంతేగాని తింటూ అబ్బా భలే ఉంది ఊరగాయ అంటే నీకు ప్రసాదంగా తినడం చేత కాలేదు, ఇక్కడ తినడమే నీకు వచ్చు. ఒకవేళ రుచి బాగులేకపోయినా కొంచెం ఉప్పు కలపవాయ్ అని ఉత్తరాపోసనం పట్టాక చెప్పాలి. నీకు సంప్రదాయం తెలుసు అనమాట. నువ్వు అక్కడే లొట్టలేసావనుకో పిల్లల్లాగా, నీకు తెలియదు, నువ్వు ఇక్కడ తినడానికి అలవాటు పడవాడి. నీ వయస్సుకున్న పెద్దరికం నీ సంస్కారానికి రాలేదు, ఇంకా నువ్వు కొంత అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత జీవితం అండి! ఒక్కొక్క శ్లోకం చెప్తే ఇంతంత దర్శనం చేయించేస్తారు శంకరాచార్యుల వారు. అందుకని అంటారు, అక్కడికి వెళ్ళాక నివృత్తి చండాంశ. శంకరుడు భోజనం చేసేసాడు. శంకరుడు ఆనందంలో వీటిని కొట్టేస్తున్నాను నేను. శంకరుడు భోజనం చేసేస్తే ఎవరికి సంతోషం? పార్వతీదేవి యొక్క పాతివ్రత్యాన్ని నిరూపిస్తోందని. అందుకని భోజనం చేయగా మిగిలినటువంటి భుక్తశేషం పిల్లలు తినకూడదా? తినకూడదు. ఎందుకని?
ఆయన భోళాశంకరుడు వరమిచ్చేశాడు. ఎవరికి ఇచ్చాడు? కన్నబిడ్డలు కాదుట ఆయన తిన్నాక తినేది. చంద్రుడు తినాలని ఆజ్ఞించాడు ఆయన. ఎందుకు చంద్రుడు తినాలని అంటే, నేను మీకు ఆ చంద్రుడి గురించి ఒక్క మాట చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ పెరియ పురాణంలో చెప్పారు. రమణ మహర్షికి మహా ఇష్టం ఆ చంద్రుడి వృత్తాంతం అంటే. చంద్రుడు కూడా మనలాగే పుట్టాడు పాంచభౌతిక శరీరంతో. ఆయన పూర్వనామధేయం విచార శర్మ. ఆయన వేదం చదువుకునేవాడు. ఒక రోజున ఆవుల్ని తోలుకుంటూ వెడుతున్నాడు. ఆవుల్ని కాసే ఆయన తీసుకెడుతూ ఒక ఈనిన ఆవు దగ్గరికి వెళ్ళాడు. ఈనిన ఆవుకి దగ్గరికి వెళ్ళకూడదు. అలా వెడితే ఆ దూడకి మనం ఏదో ఇబ్బంది చేస్తామన్నది రక్షించడానికి మనల్ని పొడుస్తుంది. తప్పు వాడిది. వెడితే అది కొమ్ము విసిరింది. నా మీద కొమ్ము విసురుతావా అని ఆ గోపాలకుడు ఆ ఆవుని కర్ర పెట్టి నడుం మీద కొడుతున్నాడు. వేదం చదువుకుంటున్న విచార శర్మ పరుగు పరుగున వచ్చి, ఆవుని కాయడం అంటే ఇది కాదురా, కొట్టడం కాదు. ఆవుని కాయడం అంటే ఆవుని కాపాడడం. నీకు చేత కాదు ఆవుల్ని కాయడం, నేను కాస్తాను ఆవుల్ని. ఇది పరమ పవిత్రమైన వృత్తి, నేను చేస్తానని వెళ్ళాడు విచార శర్మ. అంత వేదం చదువుకున్నవాడేమో, జగత్తునందు ఏ వస్తువుని ఎలా చూడాలో తెలుసున్నవాడేమో, ఆయన ఆవుల్ని ముట్టుకునేటప్పటికీ అవి అమృతం కింద పాలు పట్టేసేవిట. లోపల పట్టి వెళ్ళిలా పొదుగు ముట్టుకుంటే చాలట చెంబుడు పాలిచ్చే ఆవులు 4 బిందెల పాలిచ్చేయడం మొదలెట్టే. వాటికి అలా ఇంటికెళ్ళి యజమానులకు పాలిచ్చే తృప్తి పోయిందిట కొన్నాళ్ళకి. మనం యజమానులకు ఇవ్వడం ఏమిటి? మహానుభావుడు మనని పోషిస్తున్నవాడు విచార శర్మ. ఆయన ఏం చేసేవాడు? ఆవులన్నింటినీ వదిలి వేదం పన్నాలన్నీ ఆమ్మాయం చేసుకుంటూ పైకి అవన్నీ చెప్పుకుంటూ కూర్చునేవాడు. ఆ వేదం వింటూ ఉండేవి ఆవులు. అందుకని ఈయనకి పాలిద్దాం అనుకున్నాయిట. ఈయన అడిగినా అడగకపోయినా ఆవులు పక్కకొచ్చి పాలు వదిలేస్తుండేవిట. ఉత్తినే వదిలేస్తున్నాయి కదా అని ఆయన ఏం చేసేవాడంటే కుండలు తెచ్చి కింద పెట్టేవాడు. అలా కుండలు నిండిపోయి పాలు అయ్యేవి. ఆ పాలు తను తాగేవాడు కాదు విచార శర్మ. వెంటనే ఆ పక్కనున్న ఏటిలో స్నానం చేసి ఇసుకతో గుడి కట్టేవాడు. అందులో ఓ ఇసుకలింగం తయారు చేసేవాడు. ఈ కుండలలో పాలు తీసి ఒక్కొక్క పాత్రతో పాలు పట్టుకుని, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ అభిషేకం చేసేవాడు. ఇక్కడ అభిషేకం పూర్తయ్యేది అసుర సంఖ్య వేళ అయ్యేది. ఈయన ఆవుల్ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతుంటే ఒక రోజున అటుగా ఒక వ్యక్తి వెళ్ళిపోతూ చూశాడు. చూస్తే ఈ పాలన్నీ పిల్లవాడు వాడు చూసేటప్పటికి ఇసుకలో పోసేస్తున్నట్టు కనపడింది ఆయనకి. ఆయన వెళ్లి ఊళ్ళో చెప్పాడు, మీ ఆవులు ఇంకా పాలిస్తాయి, ఆ విచార శర్మ పాలు తీసి ఇసుకలో పోసేస్తున్నాడు మధ్యాహ్నం పూట్ల అని. విచార శర్మ తండ్రిని పిలిచారు. యచ్చన దత్తుడు అని పేరు ఆయనకి. ఆయన్ని పిలిచి, నీ కొడుకు ఆవుల పాలు ఇసుకలో పోసేస్తున్నాడు, అందుకని నీ కుమారుణ్ణి మందలించమన్నారు. ఆ తండ్రి నిజంగా పిల్లవాడు మధ్యాహ్నం పాలు కుండలతో తీసి ఇసుకలో ఎందుకు పోస్తున్నాడో చూడడం కోసమని రహస్యంగా వచ్చి ఒక చెట్టుకి దాంట్లో కూర్చున్నాడు. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆవులు పాలిచ్చాయి. ఆ పాలు తీసి పిల్లవాడు గుడి కట్టి ఆ ఇసుకలింగానికి పూజ చేస్తున్నాడు. ఇది చూశాడు తండ్రి. మహాగ్రహం వచ్చి, నిజమే వీడు పాలు ఇలా పోసేస్తున్నాడు కింద. ఆయన అభిషేకం అనుకోలేదు, ఈయన అంతర్ముఖుడైపోయి ఉన్నాడు కొడుకు. వచ్చి ఆ పిల్లవాడిని కర్ర తీసుకుని విపరీతంగా కొట్టాడు. అంతర్ముఖుడైపోయి ఉన్నాడేమో, ఆ దెబ్బలు తగలడం కూడా ఆయనకి తెలియలేదు. కానీ పక్కన ఉన్న కుండలో తన ప్రమేయం లేకుండా పాత్ర ముంచి పాలు తీసి అభిషేకం చేసేస్తున్నాడు. మనస్సు రమించిపోతోంది. అటువంటి స్థితిలో తండ్రి వచ్చి ఆ పాల కుండని ఎడమకాలితో తన్నాడు. కుండ పగిలిపోయింది. అరే ఏమిరా కుండ పగిలింది అని ఇలా చూశాడు. తండ్రి నిలబడున్నాడు. అపారమైన కోపం వచ్చింది కొడుక్కి. శివాభిషేకం చేస్తున్న ఆవు పాల కుండని తన్నావు అని అక్కడున్న గొడ్డలి తీసి, ఏ పాదములతో తన్నావో ఆ పాదములను నీకు తీసేస్తే తప్ప ఈ అపరాధం పోదు. నువ్వు తండ్రివైనా శివాపరాధం చేశావు కనుక నువ్వు శిక్షితుడవు అని గొడ్డలి తీసి తండ్రి కాళ్ళ మీదకి విసిరాడు. తండ్రి 2 కాళ్ళు తెగిపోయి ఆ ఇసుకలో పడి రక్తం వరదలై పారి ఏడ్చి మరణించాడు. ఆ పిల్లవాడి యొక్క భక్తికి పొంగిపోయి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, విచార శర్మ నీకు దివ్యదేహం ఇస్తున్నాను, నా కోసం ఇంత గొప్ప పని చేశావు కాబట్టి ఇవాళ నుంచి మా కుటుంబంలో నిన్ను 5వ వాడిగా తీసుకుంటున్నాను. నా కోసం ఆవు పాలతో ఇంత తాదాత్మ్యంతో అభిషేకం చేశావు కనుక ఇవాళ నుంచి నా కొడుకులకి కూడా లేని అధికారం నీకిస్తున్నాను. నేను భోజనం చేసిన తరువాత మిగిలిన పదార్థాలు నా కొడుకులు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు తినాలి. నీకు చూపించి నువ్వు తినేసిన తర్వాత నువ్వు తీసుకెళ్ళమని అనుగ్రహిస్తేనే వాడు తీసుకోవాలి.
అందుకని నీకు వరం ఇస్తున్నానన్నాడు. ఇవాల్టికి మనం శివాలయంలో ఏమిటో తెలుసా అండి, తెలియక శివ నిర్మాల్యం అని వదిలేస్తారు. చంద్రుడికి చూపించి తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళి ఇలా కొడుతుంటారు ఆయనకి చెవుడని. ఆయనకి చెవుడు కాదు, ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ శివాలయంలోకి వెళ్ళి ఆయన చెవుడు చెవుడు అని మీరంటే లేనిపోని పాపం మూట కట్టుకున్నట్టు. చిటికెల చండీశ్వరుడు అని పేరు ఆయనకి. ఆయన ఎప్పుడు భావ సమాధిలో ఉంటాడు. అందుకని మీరు వెళ్ళి ఇలా చిటికెయ్యాలి. వేస్తే ఆయన మహాగ్రహంతో కళ్ళు విప్పుతాడు. ఎందుకు చిటికేశావురా అని. అప్పుడు మీరు శివుడి యొక్క నిర్మాల్యం చూపించాలి. వెంటనే స్వామికి సమర్పించానండి, ప్రసాదం ఇచ్చారు, మీరు అనుగ్రహిస్తే పట్టుకెడతానని. ఆయన అదే పనిగా శివుడి దగ్గర వదిలేసినవన్నీ ఆయన తినడం. ఆయన తీసుకెళ్లరా అంటారు. ఆ చండీశ్వరుడు అనుగ్రహిస్తేనే ఫలితం వస్తుంది. అందుకని ఆయన్ని తలుచుకుని నిర్మాల్యం పక్కన పెట్టాలి. అది గభాలను వెళ్ళి ముట్టుకు తినకూడదు. చండీశ్వరుడు ఇంకా తీసుకున్నాడో తీసుకోలేదో, వీళ్ళు కంగారులో ఉన్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి. అందుకని నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. అబ్బా లడ్లు ఎంత బాగున్నాయో కానీ చంద్రుడు తినాలి అన్నా కూడా ఎంగిలి చేసేసినట్టే మనస్సుతో. అందుకన్నట్టు చూడకుండా మనస్సు ఇలా తిప్పేశారు. తలలో తిప్పేసి ఇన్ని రహస్యాలు చెప్తారండి మహానుభావుడు శంకరులు. అందుకని త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూర శకలం. పరిగెత్తుకుంటూ అమ్మ అంతఃపురంలోకి వచ్చేసారట. అమ్మ అంతఃపురంలో కూర్చొని తాంబూలం వేసుకుని ఉందమ్మ. తాంబూలం అమ్మవారు వేసుకుని ఉన్నది అంటే భోజనం చేసినట్ట భోజనం చెయ్యనట్ట ఈ మాట మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఇందాకే చెప్పా, అమ్మ అన్నం తిందా అని అడగకూడదు. అమ్మకి అన్నం నువ్వు పెట్టడమే తప్ప, అమ్మ చేతి అన్నం నువ్వు తినడమే తప్ప నేనమ్మకి అన్నం పెట్టాను ఎప్పుడూ అనకూడదు. ఎప్పుడైనా జీవితంలో కోరుకోవలసింది ఒకటే, మా అమ్మ చేతి అన్నం నేను తింటున్నానండి ఇంకానని చెప్పుకోవాలి. మా అమ్మగారు ఏడాదికి 6 నెలలు మా దగ్గర ఉంటారండి, మేము చూస్తాం ఈ 6 నెలలు అన్నవాడు దేశద్రోహి కాడు, జాతిద్రోహి. అటువంటి వాణ్ణి సర్వేశ్వరుడు కూడా రక్షించాడు. అమ్మకి నువ్వు అన్నం పెట్టలేదా, అమ్మ చేతి అన్నం తినే అదృష్టం నీకు దక్కింది ఇంకాను, అందుకు నువ్వు పొంగిపో. అందుకని అమ్మవారికి నైవేద్యం పెడితే అమ్మ దృష్టితో పొంగిపోతుందంటే. అందుకే అమ్మ ప్రసాదం అమ్మ ప్రసాదమే. అందుకు రేపటి రోజున అమ్మవారి పాదముల మీద పువ్వు, అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదం చేతిలో పట్టుకుని కళ్ళకద్దుకు నోట్లో వేసుకోవడం అంటే సాయంత్రం సౌందర్యలహరి అవుతుంటే రేపు మీరు ఇంకా పూజ చేద్దామంటే ఇవాళ ఆవిడ నల్లమబ్బాయి కురిసింది, మీరు ఏమి ఇచ్చివ్వడం తీసుకుంటారు ఆవిడికి. రేపు ఇంకా మీరు పువ్వులు వేద్దామన్నది, ఇవాళ ఆవిడ అనుగ్రహాన్ని ఆవిడ ప్రకటించేసింది. ఇది అమ్మవారంటే. అందుకని అదిగో ఆ తల్లి గురించి చెప్తూ శంకరులు అంటారు, లోపలికి వచ్చేసేటప్పటికి తల్లి ఏం చేస్తోందిట, తాంబూల సంసేవనం చేస్తోంది. ఎందుకు తాంబూలము నములుట, ఏం భోజనం ఎలా చెప్పలేదో తాంబూలం అలా చెప్పకుండా ఉండొచ్చు కదా. శంకరాచార్యులు వారు, వ్యాసుల వారు చెప్పారు తాంబూలం వేసుకుంది అమ్మని, శంకరాచార్యులు వారు చెప్పారు. ఎందుకు ఆ మాట చెప్పడం, ఆ తాంబూలము వేసుకున్నది అన్న మాట వాడితే 2 అర్థములు స్ఫురిస్తాయి. ఒకటి, ఆవిడ సుమంగళి, సుమంగళి అయినటువంటి స్త్రీ తాంబూల సేవనం చేస్తుంది. అందుకే తాంబూలం ఇవ్వడానికే ఎక్కువ తాపత్రయపడతారు తెలుసా అండి. భోజనం పెట్టిన కన్నా కూడా శాస్త్రం తెలుసున్న వాళ్ళైతే పెద్దలు ఎవరైనా ఇంటికి వచ్చి భోజనానికి వచ్చారనుకోండి, భోజనానికి వచ్చారనకూడదు, దేవతార్చనకు వస్తారు వాళ్ళు. వస్తే కొంచెం శాస్త్రం తెలుసున్నవాడైతే దేనికి పరిగెడతారో తెలుసా, వడ్డన చేయడానికి పరిగెత్తారు, గంధం తీయడానికి పరిగెడతారు. వాళ్ళు భోజనం అయిపోయిన తర్వాత గంధం తీసి అలదుకుంటారు. మీరు ఎప్పుడైనా పెద్దలు మీ ఇంటికి వచ్చినప్పుడు చూడండి కావాలంటే. ఇప్పుడు లుప్తమైపోతున్న ఈ ఆచారాలు కానీ భోజనం పెట్టి పంపించకూడదు. వారు వచ్చి దేవతార్చన చేస్తే వారు రేపు ఒక రోజు మీకు ఒక శ్లోకం చెప్తాను, జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన అని సౌందర్యలహరిలోనే వస్తుంది. అది చెప్పినప్పుడు చెప్తాను రహస్యం. ఆ గంధం రాసుకుంటారు వాళ్ళు, రాసుకుని పెడతారు. అందుకని అమ్మ అన్నం తిన్నది అన్న కన్నా తాంబూలము నములుచున్నది. ఎవరు నములుతారో తెలుసా అండి, సుమంగళి అయినటువంటి స్త్రీ తాంబూల చర్వణం చేస్తుంది. అమ్మ ఈ జగత్తులకన్నిటికీ సుమంగళీ తత్వాన్ని ఇవ్వగలిగిన అమ్మ అమ్మవారు. అందుకే మీరు తెల్లవారి లేస్తే పక్కన భర్త ఉన్న భర్త పాదములకు నమస్కారం చేయరు. ఎవరికి చేస్తారు, మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు. ఎందుకని, మంగళసూత్రంలో ఆ దేవత ఉన్నది. అంటే నేను ఈ మాట చెప్పానని మీరు అనుకోకండి, అసలు పరమ యథార్థం ఏమిటో తెలుసా అండి. మంగళసూత్రం అంటే
నూలుతో చేసినటువంటి తాడు, అది ఎన్ని తేటలుండాలి, అది ఎలా తేనాలి, దానికి పసుపు ఎంత రాయాలి, నిజంగా అలాంటి తాడు కాని మెళ్ళో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో భర్తకు అమంగళం రాదు. ఎంత గ్రహస్థితి ఉండనివ్వండి రాదు. కానీ ఇవాళ మంగళసూత్రాలు కూడా బంగారం అయ్యాయి. సరే, దాని గురించి నేను ఇంకా లోతుగా వెళ్ళను. కానీ ఒక్క విషయం స్పృశిస్తాను. ఆ మాంగళ్యంలో సర్వమంగళాదేవత ఉన్నది. సర్వమంగళా దేవత అమ్మవారు ఆవిడ మీ యొక్క 5వ తనాన్ని కాపాడుతుంటుంది. ఇవాళ మీరు నిద్ర లేచేటప్పటికి పక్కన పడుకున్న భర్త రేపు, ఎల్లుండి, ఆపై రోజు, ఆ తర్వాత కూడా మీకు కనపడాలంటే ఆయన చేతిలో మీరు వెళ్ళిపోయి ఆయన లేచేటప్పటికి మీరు పక్కన లేనటువంటి స్థితి ఒకనాడు పండిపోయిన వయస్సులు వచ్చే వరకు ఉండి 3 తరాలు చూసుకుని ఓపికగా సేవ చేసుకుని హాయిగా ఆయన ఒళ్ళో తలపెట్టుకుని, నాకు బాగా తెలుసున్నటువంటి మహాభక్తులు ఒక ఆయన ఉన్నారు హైదరాబాద్ లో, శైవ పత్రికలో కూడా వేశారు ఆవిడ గురించి. నేను చెప్పకూడదు, పేరు చెప్తే ఒకరిని పొగిడినట్టు అవుతుంది ఉపన్యాసంలో, అందుకని పేరు చెప్పను. కానీ ఆవిడికి తీవ్రమైన అనారోగ్యం వచ్చి క్యాన్సర్ వస్తే హాస్పిటల్లో పెట్టారు భర్త గారు, మహాభక్తుడు. డాక్టర్లు అన్నారు ఈవిడ ఇంకెక్కువ కాలం ఉండరు, ఏమైనా కోరిక ఉందేమో అడగండి అన్నారు. భర్త గారు ఇల్లు అడిగాడు, నీకు ఏమైనా కోరిక ఉన్నదా అని అడిగాడు. అయితే ఆవిడంది, నాకు ఒక్కసారి మీతో కలిసి శ్రీశైలంలో అంతరాలయంలో కూర్చొని ఒక్కసారి అభిషేకం చేసుకోవాలనుంది, మన ఇద్దరం ఎన్నో చేయించాడు సర్వేశ్వరుడు, ఇంకొక్కసారి అలా అభిషేకం చేద్దామనుంది అన్నారు. ఆవిడ అలా కారులో తీసుకెళ్లారు. శ్రీశైలంలో అంతరాలయంలో అభిషేకం చేసుకొచ్చారు. ఆయుర్దాయం ఎలా పొడిగించాడో తెలియదు పరమేశ్వరుడు. ఆవిడ్ని ఎప్పుడు తీసుకెళ్లాడో తెలుసా అండి? మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి మధ్యాహ్నం వరకు శివలింగానికి అభిషేకాలు చేసుకుని సాయంకాలం మహాశివరాత్రిని వాళ్ళ ఇంట్లో కొడుకులు, కోడళ్ళు అందరూ భక్తులు ఉపవాసం ఉండి సాయంకాలం అందరూ కలిసి అసుర సంధ్య వేదలో ఆరాధన అయిపోయిన తర్వాత అయ్యవారి తీర్థం నోట్లో పుచ్చుకున్న తర్వాత భర్త గారు పంచ ఇంకా చొక్కా కూడా వేసుకోలేదు, ఉత్తరీయంతో లోపలికి వెళ్ళిపోతుంటే ఆవిడ పిలిచామండి, ఏదోదో ఉంది, ఒక్కసారి నా పక్కన కూర్చోండి అన్నారు. కూర్చుంది. తల తీసుకెళ్లి ఆయన ఒళ్ళో పెట్టుకుని ఆయన వంకే చూస్తూ పరమ ప్రకాశవంతంగా ఉపవాసంతో అసుర సంధ్య వేళలో మహాశివరాత్రి నాడు శరీరం విడిచిపెట్టేసి పువ్వుగా వెళ్ళిపోవడం అంటే అది కాదు, వెళ్ళిపోక తప్పదు. కానీ అలా వెళ్ళిపోగలిగినటువంటి అదృష్టాన్ని పొందింది. అందుచేత మహాపతివ్రత తత్వాన్ని చూపించడం, 2 భర్త పక్కన ఉన్నటువంటి భర్తకి ఆయుర్దాయాన్ని ఇవ్వగలిగినటువంటిది ఆ సర్వమంగళాదేవత. అందుకే పెళ్లి చేసుకునే ముందు గౌరీ తపస్సు చేయిస్తారు పెళ్లి కూతురు చేత. ఆవిడ అనుగ్రహం ఉంటే నిలబడుతుంది మంగళసూత్రం. అందుకని ఆ గౌరీ తపస్సు చేస్తారు. అస్తమానం ఆ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళిన మొన్న తిరుమల మేము కొంతమందిని కలిసి వెళ్ళాం. అక్కడ పుండరీకవల్లి అమ్మవారి మాంగళ్య దర్శనం వెనకాతల ఉండే రహస్యాన్ని చెప్పి ఆ రోజున అడిగితే ఆ మంగళసూత్రాన్ని మనందరికీ చూపించారు కదమ్మా, అమ్మవారి మంగళసూత్రాన్ని, అందులో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని కూడా చెప్పారు. అందుకని ఆ మంగళసూత్రం అంత గొప్పది. అందుకని తను సువాసిని, సర్వమంగళ, ఇతరులకి సువాసినీయత్వం ఇవ్వగలిగినది, తాను మహాపతివ్రత, పాతివ్రత్యమున్న తల్లి కనుక భోళాశంకరుడు బయటికి వెళ్ళిపోతాడు. ఆయన మీరు శంకరుణ్ణి భరించడం చాలా కష్టం తెలుసా అండి. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నవాడిని పట్టుకోవడం చాలా తేలిక. చాలా భక్తుడైన వాడితోనే ఇబ్బంది అంతా వస్తుంది. ఎందుకంటే వారికి ఏం అరమరికలు ఉండవు, ఏమీ అనరు వారు. అవలేదా వంట, ఏం బెంగ పెట్టుకో, నువ్వు హాయిగా వంట చేసుకుని నైవేద్యం పెట్టుకో, ఏం పర్వాలేదు, నాకేం తినకపోతే కొద్దిగా పాలు ఇచ్చాలని వెళ్ళిపోతాడు. రాత్రి ఎప్పుడో వస్తాడు మొహం ఇండిపోయి. ఎందుకంటే అక్కడ తినడు, ఇంట్లో పెట్టలేదని కోపపడ్డం. అలా ఈయన భిక్షాపాత్ర పట్టుకుని పక్కింటికి వెళ్ళిపోతాడు ఇంట్లో వంట అవ్వకపోతే. అందుకని ఆవిడ అన్నపూర్ణ అయ్యి ఇంటి నిండా ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు తింటాడో తెలియదు, ఎప్పుడు తినడో తెలియదు. ఎందుకని ఆయన నిర్గుణుడు, పరబ్రహ్మం రమించిపోతుంటాడు. ఎప్పుడో బయటకు వస్తాడు, ఓసారి గుర్తొస్తుంది, భార్య ఇంట్లో చూస్తాడు, రెడీగా ఉండాలి, లేకపోతే ఈవిడ మీదకి వస్తుంది. అదేమిటి అన్నపూర్ణమ్మ గారు ఆయన భిక్షాపాత్రకు తిరుగుతున్నాడు అంటారు. చూడండి, ఇది పాతివ్రత్యం అంటే. కంటికి రెప్ప కాసుకున్నట్టు కాసుకుంటుంది. 4 అయింది, ఆయనకి కాఫీ ఇచ్చేయాలి, ఇచ్చేస్తుంది. 8 అయింది, ఇచ్చేస్తుంది. ఏ సమయానికి ఆయనకి ఏది పెట్టాలో ఇదండి మనస్సు తెలుసుకోవడం అంటే. అందుకని స్వాధీన వల్లభ, భర్తని తన దగ్గర పెట్టుకుంది. ఏమిటి చంపేస్తుందండి ఆవిడికి తెలిస్తే, చెప్పకండే అంటేనా స్వాధీన వల్లభ. ఆయన మనసెరిగి ప్రవర్తిస్తుంది కాబట్టి ఆవిడ్ని అతిక్రమించలేడు ఆయన.
అందుకని ఎప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు. ఇది పాతివ్రత్యం. అందుకని ఆవిడ తాంబూలం వేసుకుందని మాత్రమే చెప్తారు. అందుకని ఆ తాంబూలం తింటుంటేగా వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యం అంటే పిల్లలు కదా ముగ్గురు వచ్చి అమ్మ సింహాసనం చుట్టూ మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ నోటి వంక అలా చూస్తున్నారు. అమ్మ గెలిచేశామమ్మా అని ఇలా నోరు వంక చూస్తున్నారు. ఎందుకు చూద్దాం? ఎర్రటి నోరుట తాంబూలం వేసుకుంది కదా, అందులో చంద్రబింబము యొక్క ముక్కలా అన్నట్టుగా తెల్లటివి కనపడుతున్నాయిట. ఏమిట్రా తెల్లగా ఉన్నాయి ఎర్రటి నోరు అని చూస్తున్నారట. ఏమిటా తెల్లటివి? శిశివిశిద కర్పూరచ కలాహ. అమ్మవారికి పెట్టేటటువంటి తాంబూలంలో పచ్చ కర్పూరం పెడతారు. ఆ కర్పూరపు బిళ్ళలు అమ్మవారి నోట్లో నలుగుతున్నాయి. ఇంకా అవి తెల్ల తెల్లగా అవునాయి, ఎర్రగా అమ్మ నోరుంది. ఎందుకలా చెప్పడం అంటే ఇంకా నవిలీనవలనటువంటి తాంబూలంతో కూడుకుని ఎర్రనెక్కనటువంటి నోటితో కూడుకున్న అమ్మ అనురాగమూర్తి పరమశివుడి పట్ల పరమ పాతివ్రత్యం కలిగినటువంటి త్రిలోక జనని అయిన అమ్మవారి దర్శనాన్ని మీకు ఆ నోటి ద్వారా శంకరుడు సింహాసనంలో కూర్చుని ఉండగా చేయించాలి. పక్కన పిల్లల్లా విష్ణువు, సుబ్రహ్మణ్యుడు, ఆ తర్వాత ఇంద్రుడు కూర్చుని ఉండాలి. ఇలాంటి దర్శనం చేశారా జన్మధన్యమైపోయినట్టు. అలా చేయించడానికి ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేశారు. చేసి వీళ్ళు అలా చూస్తున్నారట. చూస్తుంటే నిజమే అమ్మ తాంబూలం వేసుకున్నప్పుడు పిల్లలు మొట్టమొదటిసారి చూసినప్పుడు వీడిని ఎత్తుకున్నప్పుడు లేకపోతే ఎక్కడికో తీసుకెళ్తుంది విందుకి, అక్కడ తాంబూలం వేసుకుంటుంది. వాడు అప్పటి వరకు తాంబూలం అంటే ఏమిటో చూడలేదు. అమ్మ తాంబూలం నవ్వుతుంటే అమ్మ నోరు ఎర్రగా అయిపోతుంటుంది. వాడు అదే పనిగా చూస్తుంటాడు. అమ్మ నోట్లోంచి సువాసన వస్తుంటుంది. అమ్మ పైగా తాంబూలం వేసుకుని నవ్వులుతుంటే అన్ని దిక్కులు సువాసనలతో నిండిపోతాయి. అటువంటి తాంబూలం అది. అందుకని వీళ్ళుట అమ్మ నోటి వంక చూస్తుంటే అమ్మ పిల్లాడి అమాయకత్వం కనిపెట్టేస్తుంది. కనిపెట్టి పిల్లలకి తాంబూలం ఇవ్వకూడదు. స్నాతకం అయ్యేంత వరకు వాడు తాంబూలం వేసుకోకూడదు. మొదటి తాంబూలం వివాహం అయిపోయిన తర్వాత భార్య చేత్తో ఇచ్చిన తాంబూలమే మొదటి తాంబూలం. అప్పటి వరకు తాంబూలం వేసుకోకూడదు. ఆ లెక్కన మనం ఎవరు ఉండవు అసలు. అందుకని అలా వేసుకోకుండా ఉండాలి. కాబట్టి అమ్మ ఏం చేస్తుందంటే తాంబూలం ఇవ్వదు పిల్లలకి. ఎర్రగా నోరు అమ్మ ఏంటమ్మా నోరేంటమ్మా అని ఎర్రగా ఉందమ్మా, ఏం తింటున్నావమ్మా అని తినేస్తాడు. తండ్రి తింటుంటాడు తాంబూలం వేసుకుని ఇలా చేతులు వెనక్కి కట్టుకుని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటాడు. ఆయన వెళ్ళి నాన్నగారండి ప్యాంట్ లాగేసి ఏం తింటారంటే చాలా రా అంటారు తండ్రి. ఆయన చెప్పడం అమ్మ వాత్సల్యం వేరు. అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఎవరితోనో మాట్లాడుతున్నా అమ్మ చీరట్టుకుని లాగేసి ప్యాంట్ లాగేసినా ఊడిపోదు. అమ్మ చీర కుర్చీలు లాగేస్తే ఇబ్బంది. అయినా పాపం ఆ పిచ్చమ్మ కుర్చీలు ఇలా పట్టుకు ఉండు నాన్న అంటుంది. కానీ లాగి లెప్పగా కొడుతుందా? కొట్టదమ్మ. ఆ కుర్చీలు పట్టుకొని ఉండు నాన్న ఆఖరికి విసిగెత్తిపోయి ఏమిట్రా నీ గోళ అంటుంది. అమ్మ నీ నోరు ఎందుకమ్మా అంటే ఎర్రగా ఉంది, ఏం తింటున్నావు అమ్మా అంటాడు. తాంబూలం అని నాకు పెట్టంటాడు. ఇప్పటికి తాంబూలం ఇవ్వకూడదు. అందుకని అమ్మ ఏం చేస్తుందంటే నీ నోరు ఎర్రపడుతుంది, మింగికే కాసేపు సపరించు అని తను నవ్వుతున్నటువంటి తాంబూలాన్ని తీసి పిల్లల నోట్లో పెడుతుంది. ఇది వాత్సల్యానికి పరాకాష్ట పిల్లల జీవితంలో. పెడితే వాడు ఏం చేస్తాడు? వాడికి కొత్త రుచి. అమ్మ యొక్క లాలాజనంతో కలిసి నోట్లోకి వెళ్ళింది. అది తల్లి బిడ్డల యొక్క అనుబంధం. అంటే అమ్మ రక్తం వాళ్ళలో ఉంది, అమ్మ తిన్న ఆహారం వాళ్ళలో ఉంది, అమ్మ పాలు వాళ్ళలో ఉన్నాయి, అమ్మ వాత్సల్యం వాడిలో ఉంది, అమ్మ రూపు వాళ్ళలో ఉంది, అమ్మ ఆశీర్వచనం వాడికి అంగరక్ష అయింది. అమ్మ ఉపనయనం జరిగినప్పుడు పెట్టినటువంటి ఉంగరం వాడు బతికున్నంత కాలం వాడు ఆచమనం చేసేటప్పుడు వేలుకి కనపడి జ్ఞాపకానికి వస్తుంటుంది. అన్ని చోట్ల సంధ్యావందనం చేస్తే మాతృదేవో భవ అమ్మ పాదాలు జ్ఞాపకం వచ్చి నమస్కరిస్తాడు. ఉన్నవాడు అదృష్టవంతుడు, లేకపోయినా అమ్మ పాదాలకు నమస్కారం చెయ్యం. అందుకని ఇది చెప్పడానికి ఆ అమ్మ నోటి వంక చూస్తూ ఉండిపోతా. ఈ ముగ్గురు కూడా ఉండిపోతే అమ్మ పక్కున నవ్వి నోట్లోంచి ఆ తాంబూలపు పిడతలు తీసి వాళ్ళ ముగ్గురు నోట్లో పెట్టింది. పెడితే వాళ్ళు ముగ్గురు నువ్వే నేను చొక్కా వదిలేస్తే లాల్చీ వేసుకుంటాను, లాల్చీ వదిలేస్తే ఉత్తరీయం వేసుకుంటాను. అంతేగాని అయ్యో చొక్కా నిన్ను విడిచిపెట్టేశానే, నా జీవితం పోయిందే అని బెంగెట్టుకుంటానే. బెంగేం పెట్టుకోను. ఇందాక అయితే ఓ మాట చెప్పారు, కబరీ బంధం చూస్తే ధునోతుధ్వాంతం. ఇక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పరు? చెప్పకపోవడం వెనకాతల ఒక రహస్యం ఉంది. అసలు దీని ఫలితాలు చెప్పడం కుదరదు. అమ్మవారి తాంబూలంతో కూడినటువంటి నోరు దర్శనం అయిందా మాంగళ్యం నిలబడుతుంది. అమ్మవారి తాంబూలపు నోరు కానీ మీరు చూశారా పాండిత్యం వస్తుంది. అమ్మవారి నోటి తాంబూలపు పిడత నోట్లో పెట్టిందా మాటలు రాని మూగివాడు మహాపండితుడు అవుతాడు. మూకుడు మహాపండితుడు అయిపోయాడు.
అది సారస్వత ప్రయోగంలో శరజ్యోత్స్నా శుద్ధాం శశీత జటాజూటమకుటాం ఆ శ్లోకాల్లో చెప్తాను దానికి సంబంధించిన ఇతివృత్తాన్ని. అందుకని ఇవన్నీ అవుతాయా ఏమిటో అలా చెప్తానంటుంటాను అదొక అయ్యే పోయింది 3 రోజులు ఇంకున్నది 6 రోజులు ఇవన్నీ ఎక్కడ అవుతాయి. అందుకని ఆ తాంబూలపు పిడక నోట్లో పెడితే తాంబూలం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, తమలపాకు తీగగా ఉంటుంది, చెట్టు ఉండదు. తమలపాకు తీగకి తమలపాకులు కాస్తాయి కానీ మీరు ఎక్కడైనా తామల పుష్పాలు చూసారా? పువ్వులు ఉండవు. తమలకాయలు చూసారా? ఉండవు, ఆకులే ఉంటాయి. ఆ ఆకు కర్పూరంతో కలిస్తే రంగు మారిపోతుంది. ఇది అందుకే తమలపాకుని మాత్రమే ఇస్తారు. ఎప్పుడు మీరు ఎవరికి ఇవ్వండి అది పరమశుభప్రదము అంటే ఇది సత్యము అని మీరు ఎక్కడ చెప్పవలసి వస్తే అక్కడ తమలపాకు ఇస్తారు. ఆఖరికి నిశ్చితార్థం చేసుకున్నారనుకోండి, మీరు ఇచ్చుకున్న కట్నాలు కానుకలు దొంగ చెక్కులు ఇవన్నీ అకౌంట్లోకి రావు. ఏదొస్తాయి? తాంబూలాలు ఇచ్చుకున్నామండి అంటారు. తాంబూలం మీరు ఇచ్చి తాంబూలం పుచ్చుకున్నారంటే ప్రతిజ్ఞకి కట్టుబడిపోతారు. బోయిరొకరికి తాంబూలం ఇచ్చారు మీరు అంటే మీరు వినయంతో ప్రవర్తించారు. తాంబూలం పుచ్చుకున్నారు అంటే మీరు మహా గొప్ప వీరుడై ఉండాలి. వీరుడు 2 అర్థాలు. బాహ్య పరాక్రమముతో రాక్షసుల్ని జయించిన వాడు వీరుడే. అమ్మవారికి వీరారాధ్య అని పేరు. మహాజ్ఞాని కూడా వీరుడే. అందుకే వారికి ఇప్పుడు తాంబూలం సమర్పిస్తున్నాం అంటారు. తాంబూలం సమర్పిస్తున్నాం అంటే వారికి నిజంగా ఏదో తామలపాకులు వక్కా ఇస్తే ఎవరైనా పండితులకి మహాపురుషులకి వాళ్ళు వచ్చినప్పుడు వారికి ఇప్పుడు తాంబూలం సమర్పించామండి అంటారు. ఇవ్వాలంటే తాంబూలం అంటే దాని గౌరవం పోయింది. తాంబూలం అంటే తాంబూలంలో ఎంత పెట్టారో తాంబూలం తాంబూలం కాదు. తాంబూలం అంటే అసలు నిజమైన అర్థం తాంబూలమే అంతే, అక్కడ వరకే. అది ఇస్తే అది పుచ్చుకోవడం గొప్ప సన్మానం. వారు చెప్పినటువంటిది మమ్మల్ని ఉద్ధరించింది అని మీరు అంగీకరించిన రోజున మీరు ఇచ్చినటువంటి బహుమానము మీద తమలపాకులు పెట్టి వక్కలు పెట్టి ఏకమ్నహ 1 పెట్టకూడదు, 2 పళ్ళు పెట్టి 2 కన్నా ఎక్కువ పెట్టి తాంబూలం ఇస్తారు. ఇదేమి నేను భవిష్యత్తులో జాగ్రత్త పడ్డానికి ఇవన్నీ చెప్పుకుంటున్నాడు కోటేశ్వరరావు అనుకోకండి. అవన్నీ నేను కోరుకుని ఏం చెప్పుకోవట్లేదు మహాప్రభు. నేనేదో సంతోషానికి చెప్పాను, ధర్మానికి చెప్పాను అంతే. అక్కడ ప్రయోజనం ఉందని అది విషయం తెలుసుకోవాలని చెప్పాను. అందుకని అది తాంబూలం అంటే. అందుకని ఇప్పుడు అమ్మవారిచ్చిన తాంబూలంతో వాళ్ళు ముగ్గురు ఏం పొందారో మీరు పురాణం చూస్తే తెలుస్తుంది. ఎంత రాక్షస సంహారం చేశారో, ఎన్ని భగవద్గీతలు చెప్పారో, ఎన్ని ఉపనిషత్తులు చెప్పారో, ఎంతమందిని కాపాడారో, ఎంత రాళ్లవాన పడుతుంటే గొడుగుగా కొండనికి ఒక ఆయన రక్షించాడో, ఒక ఆయన దేవతలందరినీ పాలిస్తున్నాడో, ఒక ఆయన దేవసైన్యానికి అంతటికి అధ్యక్షుడై సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడై ఎంత జ్ఞానం ఇస్తున్నాడో, ఎంతమందికి వంశం ఇస్తున్నాడో, ఎంతమందికి సంతానం ఇస్తున్నాడో, ఎన్ని ఫలితాలు మీకు చెప్పడం కుదురుతుంది? చెప్పడం కుదరదు. కాబట్టి అమ్మవారి తాంబూలం వేసుకున్న నోరు చూస్తే వచ్చేటటువంటి ఫలితం ఇది అది అని నేనేం చెప్పను, అనంతము. అందుకని అసలు చెప్పను, ఇక నా వాక్కుల చేత అది చెప్పడం కుదరదు అని ఆ పిడతలు గ్రహించి వారు పరమానంద భరితులైరి అంటే ఆపేశారు శ్లోకాన్ని. అంత పరమ పవిత్రమైన శ్లోకాల్ని ఇవాళ 2 శ్లోకాలని పరమాత్మ విజ్ఞాపన చేయించాడు. ఇప్పుడు ఆ 3వ శ్లోకం కానీ నేను మొదలు పెట్టాను అనుకోండి, అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి అని అమ్మవారి ముక్కు గురించి ఒక గొప్ప శ్లోకం. అందులో ముక్తాహ అంటారు. ఆ ముత్యం దర్శనం అయితే మళ్ళీ శంకరాచార్యుల వారి లాంటి కొడుకు పుట్టచ్చు ఎవరికి. కానీ ఇప్పుడు నేను ఆ శ్లోకం మొదలు పెడితే అవుతుందా అది? అందుకని రేపటి రోజున దాన్ని ప్రారంభం చేస్తాను. రేపు మాత్రం పురస్కండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం. సరే, అది ఎందుకన్నానో ఇవాళ ఆ మాట, రేపు ఆ మాటకి అర్థం, దాని విశేషాన్ని రేపు శంకర భగవత్పాదులు చేయించుగాక. మంగళాశాసన పరైః ఆచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.